కదా ఫ్రెండ్స్, ఇప్పుడు రేగ్నేషన్ జరిగింది కదా మా టీమ్ లో. ఎంతమంది ప్లాటినమ్స్, పౌండర్ ప్లాటినమ్స్, సఫైర్స్, ఎమరాల్డ్స్ చూసారు కదా, వాళ్ళు రేగ్నేషన్ చూసారు కదా. సో నాగేశ్వర గారు చెప్పినట్టుగా మేము కూడా బ్రాండ్ న్యూ ఈడీసీ అవడం జరిగిందండి. సో దానికి సంబంధించి మాకు రేగ్నేషన్ మేము కొచ్చిలో జరిగింది. సో టీం నుంచి అందరూ కూడా ఏఎల్ఎస్ ట్రిప్ కి వెళ్ళడం జరిగింది. అక్కడ కొచ్చిలో మాకు ఈడీసీ, బ్రాండ్ న్యూ ఈడీసీ సెలబ్రేషన్స్ అనే కంపెనీ అక్కడ చేయడం జరిగింది. సో ఎలా జరిగింది అంటే అసలు ఆ నేనైతే ఒక నెల రోజుల వరకు నాకైతే అసలు నిద్ర పట్టలేదండి. అంటే ఆ సక్సెస్ ని వాళ్ళు సెలబ్రేషన్ చేసిన విధానము నేనైతే అసలు ఒక నెల రోజుల వరకు మర్చిపోలేకపోయినమాట. ఎంత గొప్పగా సెలబ్రేషన్ జరిగిందంటే అసలు వైబ్రేషన్స్ వచ్చేసాయి. ఆ మ్యూజిక్ కావచ్చు, మనల్ని తీసుకురావడం కావచ్చు స్టేజ్ మీదకి. సో అక్కడ మనకి మెళ్ళో చూడండి, మన అందాల పోటీలో వస్తే వేస్తుంటారు కదా క్వీన్ లాగా, ఆ వెయిట్ కావచ్చు. సో అన్ని కూడా మనకి ఇచ్చిన పిన్స్ కావచ్చు, అవన్నీ కూడా సో చాలా అద్భుతంగా జరిగింది. సో ఆ రోజు ఆ కొచ్చి ట్రిప్ కూడా క్వాలిఫై వచ్చిన వాళ్ళు చాలా మంది మా టీం నుంచి ఉన్నారు. వాళ్ళ పేర్లు కూడా నేను చెప్తాను. సో డాక్టర్ చంద్రశేఖర్ గారు, విజయభారతి గారు, సో మా ఎమరాల్డ్స్ వాళ్ళు, సో వాళ్ళు వచ్చారు. వాళ్ళ ఆర్గనైజేషన్ నుంచి లక్ష్మణ్ అండ్ భువన, అట్లాగే చైతన్య అండ్ స్వాతి, చమన్య అండ్ హారిక, సో వాళ్ళ ఆర్గనైజేషన్ వాళ్ళు రావడం జరిగింది. అట్లాగే మనకి నాగేశ్వరరావు గారు అండ్ సరిత గారు, ఇంకొక ఆర్గనైజేషన్ ఎమరాల్డ్స్, సో వాళ్ళ టీం నుంచి కూడా మనకి చాలా మంది లీడర్స్ రావడం జరిగింది. అందులో మనకి ఏంటంటే శ్యామలరాజు గారు, కిరణ్మయ్య గారు, అట్లాగే ప్రసాద్ గారు, జయ గారు, అట్లాగే శ్యామ్ అండ్ శ్యామల, సో ఆర్గనైజేషన్ రావడం జరిగింది. అట్లాగే మాకు ఇంకొక సఫైర్ లెగ్ శ్రీరామ్ అండ్ పూజ, సో వాళ్ళ ఆర్గనైజ్ ఇంకొక సఫైర్ శ్రీనివాస్ అండ్ ధనలక్ష్మి, అట్లాగే పూజారి అండ్ రమణాని పూజారి గారు, తర్వాత జనార్దన్ అండ్ శ్రావణి, అట్లాగే వాళ్ళ ఆర్గనైజేషన్ లో మరొక సఫైర్ మోహన్ అండ్ ప్రసన్న లక్ష్మి, అట్లాగే సాధుకృష్ణ గారు, సురేష్ అండ్ రమ్య, అట్లాగే మా పర్సనల్ లెక్స్ అయిన సుకుమార్ అండ్ జ్యోతి, అట్లాగే నాగయ్య గారు అండ్ సుజాత గారు. సో ఇంతమంది కపుల్స్ తోటి ఆ రోజు మేము కొచ్చి వెళ్ళి అక్కడ సెలబ్రేషన్స్ లో పాల్గొనడం జరిగింది. సో చాలా చాలా అద్భుతంగా జరిగింది సెలబ్రేషన్స్. సో అట్లాగే ఈ నెక్స్ట్ ఈ ఫిజికల్ ఇయర్ లో మనకి డైమండ్స్, ఎమరాల్డ్స్ కూడా రాబోతున్నాయి మా ఆర్గనైజేషన్ నుంచి. నెక్స్ట్ వీళ్ళందరూ సెలబ్రేషన్స్ కూడా బ్యాంకాక్ లో జరుగుతాయి. సో అందరూ రెడీ అయినా మరి దానికి సెలబ్రేషన్స్ అందరూ ఎంజాయ్ చేయడానికి. సో చాలా అద్భుతంగా ఉంటుందండి. సో ఒకటేనండి, ఇక్కడ ఈ బిజినెస్ లో మనము పెద్దగా మనం దీంట్లో బిజినెస్ లో పెద్దగా పనులు చేసే ఏమి లేవు. ఒక్కటే గుర్తుపెట్టుకోండి ఎప్పుడైనా కూడా, దీనికి కన్సిస్టెన్సీ, పర్సిస్టెన్స్ అనేది ప్రాణం అండి బిజినెస్ కి. కన్సిస్టెన్సీ, పర్సిస్టెన్స్ అంటే ఏమి లేదు, ప్రతిరోజు మనము చెయ్యాలి కొన్ని పనులు. ఇది చాలా చాలా అవసరం అండి. దీంట్లో పెద్ద పనులు ఏముండవు, అన్ని చిన్న చిన్న పనులే. సో మన మెంటర్ కోచ్ మనకి అన్ని గైడ్ చేస్తారు. అట్లాగే వరప్రసాద్ గారు కూడా మీకు అన్ని చెప్తారు. సో ఆ కన్సిస్టెన్సీ, పర్సిస్టెన్సీ కనుక లేకపోతే ఈ బిజినెస్ లో మనకి ఎంత నాలెడ్జ్ ఉన్నా, ఎంత ఉన్నా, ఎన్ని డ్రీమ్స్ ఉన్నా, ఎంత ఏమున్నా కూడా ఒక్క అడుగు కూడా ముందుకెళ్ళారండి. ఇలాగే రౌండే తిరుగుతూ ఉంటారు. అంటే ఎక్కడ ఉన్నోళ్ళు మళ్ళీ అక్కడికే వస్తూ ఉంటారు. బిజినెస్ లో పని చేస్తున్నారు, తిరుగుతున్నారు. ఎప్పుడో గుర్తొచ్చినప్పుడు చేసి, ఎప్పుడో మనం చేస్తే అక్కడ సర్కిల్ అలా తిరుగుతూనే ఉంటాం. కానీ మీరు పర్సిస్టెంట్ ప్రతిరోజు బిజినెస్ కోసం మీరు కానీ పని చేయగలిగితే, సో మీరు అనుకున్న గోల్ ఒక 3 years చాలండి. ఒక డైమండ్ అవడానికి ఇప్పుడున్న అవకాశాలు అన్ని ఒక 3 years చాలు. సో మీ కోచెస్, మెంటర్స్ మీరు ఫాలో అవుతూ 3 years లో మీరు మీ గోల్స్ రీచ్ అవ్వచ్చండి. సో నేను ఈరోజు ఒక అద్భుతమైన వ్యక్తిని నేను ఈ రోజు మీకు ఇన్వైట్ చేయబోతున్నాను. సో ఎవరో కాదండి, నా భర్త వరప్రసాద్ గారు. సో నేను ఈ బిజినెస్ లో నేను ఇలా మారాను, నా యాటిట్యూడ్ చేంజ్ అయింది. సరిత గారు చెప్పారు కదా నేను చాలా పాజిటివ్ గా ఉంటానని. బిఫోర్ బిజినెస్ నేను ఇలా పాజిటివ్ గా లేనండి, చాలా నెగిటివ్ పర్సన్, ఏదైనా నెగిటివ్ చూసేదాన్ని. సో నేను వరప్రసాద్ గారిని చూసి ఎంతో మారి ఎంతో నేర్చుకున్నానండి. ఆయనలో ఇంత పిసర నేను నెగిటివ్ అన్నది నేను ఇంతవరకు చూడలేదండి. ఏ సిచ్యువేషన్ ఉన్నా కూడా దాన్ని ఒక మంచి వాతావరణంలోకి తీసుకొచ్చేస్తారు. ఎలాంటి సిచ్యువేషన్ ఉన్నా కూడా మనకి చెప్తూ ఉంటారు కదా, చూడండి ఒక క్యారెట్ ఉందనుకోండి, పచ్చిగా ఉన్నప్పుడు చాలా హార్డ్ గా ఉంటుంది. అది వేడి నీళ్ళలో మనం బాయిల్ చేయడంగానే మెత్తబడిపోతుంది, అంటే దాని స్వభావాన్ని కోల్పోయింది వేడి నీళ్ళు వేయంగానే. లేదు ఒక గుడ్డు ఉందనుకోండి, పచ్చి తీసుకుంటే అది లిక్విడ్ లా ఉంటుంది, వేడి నీళ్ళు వేసి మనం ఉడికిస్తే అది హార్డ్ అయిపోయింది, అది దాని స్వభావాన్ని కోల్పోయింది. లేదు ఒక టీ ఆకుని తీసుకుని ఒక మరిగే నీళ్ళల్లో వేస్తే మొత్తం ఎంటైర్ వాటర్ నే ఒక మంచి టీ ఫ్లేవర్ లోకి తీసుకొచ్చేస్తుంది. సో అట్లాగా వరప్రసాద్ గారండి, ఎటువంటి సిచ్యువేషన్ ఉన్నా, అక్కడ ఎలాంటి నెగిటివ్ సిచ్యువేషన్ ఉన్నా, ఏమున్నా కూడా తనకి ఏది కావాలనుకుంటున్నారో ఆ వాతావరణాన్ని అక్కడ క్రియేట్ చేయగలరండి. అటువంటి గొప్ప వ్యక్తి వరప్రసాద్ గారు. అంత పాజిటివ్ మైండ్, అంత సెల్ఫ్ ఇమేజ్. సో ఈ బిజినెస్
లో సక్సెస్ అయ్యారు అంటే నేనేదో సపోర్ట్ గా ఉన్నాను, కానీ అసలు రియల్ గా చేసింది బిజినెస్, పోరాడింది వరప్రసాద్ గారు. ఈ బిజినెస్ లో ఎవరు సక్సెస్ అవుతారంటే మొండి వాళ్ళు మాత్రమే సక్సెస్ అవుతారండి. నాకు అర్థమైంది అదే. మొండిగా తను అనుకున్నది, ఎవరి మాట వినకుండా తను అనుకున్న దాని మీద నిలబడి ఒక మొండి వాళ్ళు మాత్రమే సక్సెస్ అవుతారు నాకు అనిపించింది వరప్రసాద్ చూసాక. సో అటువంటి అదే అదే బిజినెస్ లో వినాలి కదా మరి మెంటర్స్ మాట. సో అటువంటి గొప్ప వ్యక్తి అండి వరప్రసాద్ గారు. సో ఈ రోజు ఆయన చెప్పే విషయాలన్నీ కూడా చాలా వాల్యుబుల్ విషయాలు. అవి కనుక మీరు ఇంప్లిమెంట్ చేయగలిగితే ఈ బిజినెస్ లో మీరు ఎక్కడికో వెళ్ళిపోతారండి. అంత గొప్ప ఇన్ఫర్మేషన్ ఇవ్వబోతున్నారు. సో ఐ ఆమ్ ఇన్వైటింగ్ మై క్రౌన్ హస్బెండ్ వరప్రసాద్ గారు. థ్యాంక్ యూ కుమారి. హాయ్ అండి. సో నేను కూడా ట్రాన్స్ లోకి వెళ్ళిపోయాను. కుమారి మాట్లాడుతుంటే ఇంకా మైండ్ లోకి ఏం రాలేదు, ఇక అవే ఎక్కుతున్నాయి నాకు మైండ్ లోకి. ఓకే, థ్యాంక్ యూ గాడ్ కుమారి లాంటి వైఫ్ నాకు ఇచ్చినందుకు. అంటే ఒకప్పుడు ఇన్ని బాధలు పెట్టావు, ఏంటి భగవంతుడు అనుకునేవాడిని, కానీ భగవంతుడు నాకు ఎన్ని ఇచ్చాడో చూసుకుంటే సో చాలా చాలా భగవంతుడి ద్వారా నేను పొందినవి చాలా ఎక్కువ ఉన్నాయి. అందులో ఒక అద్భుతం ఏంటంటే సూర్యకుమారి, రెండో అద్భుతం ఏంటంటే ఈ బిజినెస్, ఓకే, సో మూడో అద్భుతం ఏంటంటే మా మెంటర్స్. రైట్, థ్యాంక్ యూ గాడ్. సో ఒక్కటేనండి, మేము ఈ బిజినెస్ చేయడానికి ప్రధానమైన కారణం ఏంటంటే మాకు ఇన్కమ్ సోర్సెస్ పెంచుకోవాలి, మరి కొంత ఇన్కమ్ అనేది మాకు అదనంగా కావాలి. దానికోసం ఎదుగుతున్న టైంలో మేము ఈ బిజినెస్ ఆపర్చునిటీ చూడటం జరిగింది. థ్యాంక్ యూ రవీంద్ర అండ్ మణి గారు అండి, మొట్టమొదటి మాకు ఈ బిజినెస్ ని చూపించిన వ్యక్తులు. వాళ్ళంటే మాకు చాలా రెస్పెక్ట్ ఉండేది, అప్పుడు ఒక మంచి అభిప్రాయం ఉండేది. ఆ మంచి అభిప్రాయం వల్లనే వాళ్ళు చెప్పింది విని చూడటానికి వెళ్ళటం జరిగింది. సో అదే వేరే వాళ్ళు ఎవరైనా అయితే నేను దీన్ని వినే ప్రయత్నం కూడా చేసి ఉండేవాడిని కాదు. సో ఆ తర్వాత నాకు బిజినెస్ అనేది నేను స్టడీ చేశాను. స్టడీ చేసిన తర్వాత నాకు అర్థమైంది, ఓకే, ఆ టైంలో గ్లోబలైజేషన్ యొక్క పవర్ ఏంటి. సో ఆ గ్లోబలైజేషన్ ఇండియాలో జరగటం వలన సో ప్రపంచవ్యాప్తంగా ఉన్న పెద్ద పెద్ద కంపెనీలు ఈరోజు ఇండియాకి రావడం జరుగుతుంది. సో అవి ఇండియాలో వచ్చినాయి అంటే ఇక్కడ వాళ్ళు నిజంగా వాళ్ళు ఇక్కడ పాతుకుపోతారు. అటువంటి బిజినెస్లని ఇంకా ఎవరు కూడా కదిలించలేరు అన్నది కొంచెం నాకు అర్థమైంది. సో అందులోను ఈ బిజినెస్ లోకి వెళ్ళిన తర్వాత సో నాకు అర్థమైంది ఒకటే, బిజినెస్ లో స్టార్టింగ్ లో నాకు బాగా నచ్చిన విషయాలు ఏంటంటే సో ఒక మూడు. ఒకటి ఏంటంటే సో దీనికి ఇన్వెస్ట్మెంట్ చేయాల్సిన అవసరం లేదు. రెండోది ఏంటంటే సో జాబ్ చేసుకుంటూ పార్ట్ టైం గా మనం బిజినెస్ చేసుకునే అవకాశం ఉంది. ఇది పార్ట్ టైం బేస్డ్ బిజినెస్, ఫుల్ టైం బేస్డ్ బిజినెస్ కాదు ఇది. కాబట్టి నా ఉద్యోగానికి ఎటువంటి ఇబ్బంది లేదు, నా ఉద్యోగం ద్వారా వచ్చే ఇన్కమ్ కి ఎటువంటి ఇబ్బంది లేదు. ఓకే, సో ఖాళీ టైంలోనే మనం చేసుకునే అవకాశం ఉంది. మూడోది ఏంటంటే ఇందులో ఎంతనా సంపాదించుకోగలిగే అవకాశం ఉంది. ఈ కార్పొరేషన్ ప్రపంచం మొత్తం జయించుకుంటూ ఈరోజు ఇండియా వచ్చింది. డెఫినెట్ గా ఇది ఇండియాలో కూడా జయించి తీరుద్ది. ఇండియాలో జయించడం అంటే ఇందులో ఉన్న వాళ్ళందరూ కూడా విజయం సాధించడం. ఇందులో ఉన్న వాళ్ళందరూ విజయం సాధించడం ద్వారానే ఈ బిజినెస్ లో సక్సెస్ అయ్యే అవకాశం ఉంది అన్నది ఈ విషయం ఒకటి నాకు అర్థమైంది. ఓకే, సో ఇన్ని అర్థమైనా కూడా సో నేను ఒక్క విషయంలో నేను నెగ్లెక్ట్ చేశాను. దాని వలన చాలా కాలం పాటు నాకు బిజినెస్ అన్నది డిలే అవ్వటం జరిగింది. ఓకే, సో చాలా కాలం డిలే అవ్వటం జరిగింది. ఎందుకంటే నేను సో ఇవన్నీ అర్థమైన తర్వాత ఇక నేనే చేయగలను, నాకు ఆ ఎక్స్పీరియన్స్ ఉంది, ఓకే, సో నేను పీపుల్ని డీల్ చేయగలను అని చెప్పేసి నా ఓన్ మైండ్ తోటి నేను పని చేసుకుంటూ పోవడం జరిగింది. సో దానివల్ల ఏమైందంటే సో నాకు కొంచెం అదనంగా ఖర్చు అయింది తప్పించి చాలా మంది నా బిజినెస్ లోకి రాలేదు. కొంతమంది దగ్గర వాళ్ళు బిజినెస్ లోకి వచ్చినా కూడా మొహమాటానికి సో బిజినెస్ లో చేరటం జరిగింది. కానీ సో ఈ బిజినెస్ వాళ్ళకేదో అర్థమైందే కాదు, అలాగే వాళ్ళు చేసే ఉద్దేశం కూడా లేదన్న విషయం నాకు అర్థమైంది. కొద్ది రోజులు సో నా బుర్ర వాడిన తర్వాత నాకు అర్థమైన విషయం ఏంటంటే, ఒక ప్రోగ్రామ్కి వెళ్ళినప్పుడు ఆ ప్రోగ్రామ్ లో నాకు అర్థమైన విషయం ఏంటంటే సో ఈ బిజినెస్ లో నేను ఇంతవరకు నేర్చుకున్నవి ఏమి కూడా నాకు ఈ బిజినెస్ లో పని చేయవు. ఫస్ట్ థింగ్, ఓకే, సో కాబట్టి ఇక్కడ నా మైండ్ వాడవలసిన అవసరం లేదు. అంటే నా ప్రీవియస్ ఎక్స్పీరియన్స్ ఏమి కూడా ఈ బిజినెస్ లో పనికిరావు.
నా ప్రీవియస్ ఎక్స్పీరియన్స్ ఎక్కడన్నా వాళ్ళ కింద పని చేయడం, జాబ్ చేయడానికి తప్ప ఓకే ఒక పెద్ద బిజినెస్ నిర్మించడానికి మనకి ఇది ఉపయోగపడదు. నా ముందు వచ్చిన అవకాశం ఏంటంటే ఒక సొంత బిజినెస్ నిర్మించుకునే అవకాశం వచ్చింది. ఇక్కడ ఓన్ బిజినెస్ ని డెవలప్ చేసుకుని ఒక పెద్ద బిజినెస్ ఓనర్ గా మారే ఒక పెద్ద అవకాశం వచ్చింది. రైట్. సో నేను ఎప్పుడు ఏ బిజినెస్ లో నిర్మించలేదు కాబట్టి ఇక్కడ నా మైండ్ అనేది ఇక్కడ పెట్టకూడదు అని అర్థమయ్యేసరికి చాలా రోజులు పట్టింది. ఓకే. సో రెండోది ఏం అర్థమైందంటే ఓకే సో ఇందులో ఒక సిస్టమ్ అనేది ఉంది. ఆ సిస్టమ్ అనేది ఏం చెబుతుందో దాన్ని విని అర్థం చేసుకుంటూ వెళ్ళవలసిన అవసరం ఉంది. ఓకే. సో ఒకటి కార్పొరేషన్, గ్లోబల్ కార్పొరేషన్. సో ఈ కార్పొరేషన్ మనల్ని అంటే ఒకటి ఆలోచన ఎక్కడి నుంచో ఎక్కడ అంటే సో అదర్ కంట్రీస్ లో బిజినెస్ చేసి హైలీ సక్సెస్ అయ్యి హైయెస్ట్ మల్టీ మిలియనర్స్ తయారు చేసిన కార్పొరేషన్ మన దేశానికి వచ్చి ఓకే సో నీకు ఇష్టమైతే నిన్ను కూడా ఒక పెద్ద బిజినెస్ ఓనర్ గా నేను తయారు చేస్తాను, నీకు గైడ్ చేస్తాను, నేను సక్సెస్ గా నేను నడిపిస్తాను అనేసి చెప్పడము. ఓకే. సో మేమందరం నేను నాలాంటి వాళ్ళందరూ బిజినెస్ చేసే క్రమంలోనే సో నా బిజినెస్ పెరుగుద్ది, కార్పొరేషన్ బిజినెస్ కూడా పెరుగుద్ది, ఇంటర్ లింక్ లో ఉంది. కాబట్టి కార్పొరేషన్ అనేది సక్సెస్ తప్పించి ఫెయిల్యూర్ అనేది తెలియదు. సో అటువంటి కార్పొరేషన్ ఇండియాలో కూడా 1000% సక్సెస్ అయితే తీరుద్ది. దీంతో ఉంటే నేను సక్సెస్ అవుతాను. కాబట్టి కార్పొరేషన్ ఏమైతే చెప్తుందో అది 100% చెయ్యాలి అన్న ఒక విషయం నాకు అర్థమైంది. రెండోది నేను ఏదైతే కావాలనుకుంటున్నానో, ఎక్కడికైతే వెళ్ళాలనుకుంటున్నానో, ఏదైతే సాధించాలనుకుంటున్నానో అవి ఆల్రెడీ సాధించి అంతకన్నా పై స్థాయికి వెళ్ళినా ఓకే సో కొంతమంది లీడర్స్ ఓకే సో అటువంటి లీడర్స్ ని మనము ఫాలో అవటం ద్వారా సో ఈ బిజినెస్ లో మనం సక్సెస్ అవ్వగలము. అంటే నేను కొంచెం చెప్పాను కదా కొన్ని రాంగ్ స్టెప్స్ చేసిన తర్వాత మొదట్లో రెక్లెస్ గా ఉండేవాడిని. సో ఇది నేనే చేసి పారేయచ్చు, వెరీ సింపుల్ అనుకునేవాడిని. ఎందుకు 10 మంది నేను తీసుకురాలేను, పెద్ద కష్టం ఏంటది అనుకునేవాడిని. సో ఇలాగా నాకు ఇష్టం వచ్చినట్టు చేయటం ద్వారా ఓకే కొంతకాలం అనేది నాకు వేస్ట్ అయింది. సో తర్వాత అర్థమైంది ఇది వెరీ వెరీ సింపుల్ బిజినెస్. ఓకే. సో ఇందులో ఒక 3 స్టెప్స్ ఉంటాయి. A to B, B to C. ఓకే. సో A to B కి రీచ్ అవడానికి ఎంత టైం పడుతుంది, B to C కి రీచ్ అవడానికి ఎంత టైం పడుతుంది. అంటే A to B అన్నది సో నన్ను నేను మార్చుకొని ఒక ట్రాన్స్ఫర్మేషన్ అయ్యి అంటే ఈ బిజినెస్ ఎలా చేయాలి, ఏంటి, ఎలా చేయకూడదు, సో ఏం చేస్తే తప్పు, ఏం చేస్తే రైట్, ఈ విషయాలన్నీ క్లియర్ గా నాకు అర్థం కావడానికి పట్టే టైం ఇది. రైట్. సో అది A to B కి పట్టే టైం. B to C కి సో ఆ తర్వాత నాకు అర్థమైన తర్వాత వాటిని నేను ఉపయోగించుకుంటూ ఓకే సో వచ్చే హార్డిల్స్ అన్ని ఓవర్కమ్ అవుతూ సో దానికి స్టిక్ ఆన్ అయ్యి నేను సక్సెస్ లోకి వెళ్ళడానికి పట్టే టైం B to C. A to B కనుక నేను రీచ్ అవ్వగలిగితే B to C కి డైమండ్ అవడానికి నాకు ఎంతో ఎక్కువ టైం పట్టదు. ఓకే. సో 3 నుంచి 4 సంవత్సరాలు కన్నా ఎక్కువ పట్టదు అన్న విషయం నాకు ఆ రోజు అర్థమైంది. ఓకే. సో ఆ A to B కి రీచ్ అవ్వడానికి నాకైతే 1 year పట్టింది. సో మా అప్లైన్ లీడర్ లాంటి వాళ్ళకైతే బహుశా ఒక 3 నెలలు పట్టి ఉంటుందేమో, 2 నెలలు. ఇంకా చాలా మందికి ఏంటంటే సో 2 సంవత్సరాలు పట్టి ఉంటది, 4 సంవత్సరాలు పట్టి ఉంటది, సో 6 సంవత్సరాలు పట్టి ఉంటది, 8 సంవత్సరాలు, 15 సంవత్సరాలు, 20 సంవత్సరాలు, 30 సంవత్సరాలు. ఇంకా వాళ్ళు ఎప్పుడు దాని నుంచి బయటపడగలిగి ఓకే సో ఈ ట్రాక్ లోకి వస్తారన్నది వాళ్ళ చేతిలో ఉంటుంది. నోబడి కెన్ సే. వాళ్ళు తెలుసుకుని వాళ్ళు రీచ్ అవ్వగలిగితేనే జరుగుద్ది. ఓకే. సో ఈ రోజు స్టార్ట్ అయిన వ్యక్తి 6 నెలలకే ఒక సక్సెస్ మూమెంటం లోకి వచ్చేయచ్చు, లేదు సో 2 సంవత్సరాలు పడచ్చు, 10 సంవత్సరాలు పడచ్చు, డిపెండింగ్ అపాన్ హిజ్ యాటిట్యూడ్. ఓకే. మాకు 1 year పట్టింది. ఆ తర్వాత మాకు బిజినెస్ ఈజీ అయిపోయింది. ఎందుకని సో త్వరగా తెలుసుకోగలిగాం మేము.
ఎక్కడ తప్పు జరుగుతుందని త్వరగా తెలుసుకోగలిగాం. దానికి కారణం ఏంటంటే ఒక బ్రహ్మాండమైన BBS కి అటెండ్ అవటం, అందులో ఈ బిజినెస్ ఎలా నిర్మించాలని ఒక సిస్టాన్ని మేము అర్థం చేసుకోవటం. అంటే ఒక సక్సెస్ ఏమంటాం, ఈ బిజినెస్ ఆల్రెడీ కనిపెట్టబడింది, ఒక సక్సెస్ ఫార్ములా బిజినెస్ కనిపెట్టబడింది. ఇది మళ్ళీ మనం కనిపెట్టే బిజినెస్ కాదు, కనిపెట్టిన దాన్ని మనము ఫాలో అవుతూ దాంతో ఉంటూ మనము మార్చుకుంటూ దానికి అనుగుణంగా ముందుకు తీసుకెళ్లే బిజినెస్. ఓకే, సో ఎప్పుడైతే ఫార్ములా ఉంది దాన్ని ఫాలో అయితే సరిపోతుంది అన్న విషయం మాకు ఎప్పుడైతే అర్థమైందో, ఆ తర్వాత మేము 100% ఇక నా మైండ్ వాడటం ఆపేసాం, క్లోజ్ చేసాం అంతే. అంటే నేను ఏదన్నా కొంచెం కామన్ సెన్స్ కి ఎక్కువ వెళ్తాను. నేను ఒక్కసారి నాకు అర్థమైన తర్వాత, డెసిషన్ తీసుకున్న తర్వాత ఇంకా దాన్ని స్టిక్ ఆన్ అవుతాను. మళ్ళీ తప్పులు చేయడం, మళ్ళీ ఒప్పులు చేయడం, ఇది ఎప్పుడు నేను జరగల. ఓకే, సో ఎందుకంటే నేను సింపుల్ గానే బిజినెస్ చేశాను. నా చిన్న మైండ్, ఓకే, పెద్ద తెలివితేటలు లేవు నాకు. సో అందువల్ల నాకు అర్థమైంది ఏంటంటే, నాకు ఎడ్యుకేషన్ తక్కువ, నాకు తెలివితేటలు లేవు. సో పెద్ద పెద్ద ఎడ్యుకేషన్ ఉన్న వాళ్ళు ఆల్రెడీ బిజినెస్ చేస్తున్నారు, అటువంటి వాళ్ళతో ఉంటే నేను సక్సెస్ అవుతాను. రెండే అర్థమైనాయి. ఒకటి, కార్పొరేషన్ చెప్పినట్టుగా నేను నడవాలి, సో అది చెప్పినట్టుగా 100% ఫాలో అవ్వాలి. రెండోది, నా మెంటర్స్ చెప్పినట్టుగా 100% ఫాలో అవ్వాలి. ఓకే, అప్పుడు నేను ఫాలో ఏం చేయంటే మురళి గారు అండ్ పద్మజ గారు. సో అప్పుడు నుంచి వాళ్ళు మాకు చాలా హెల్ప్ చేయడం జరిగింది. ఇండియా నుంచి వాళ్ళు వచ్చినప్పుడల్లా మేము వెళ్ళి వాళ్ళు రిసీవ్ చేసుకోవటము, సో విశాఖపట్నం తీసుకురావడం, అక్కడ మాకు వచ్చి కొన్ని ప్రోగ్రామ్ అరేంజ్ చేయడం, సో చాలా హెల్ప్ చేయడం జరిగింది. సో ఆ హెల్ప్ తోటి మేము చాలా పిన్నులు మార్చుకుంటూ మేము సో ఒక దగ్గర అమరావతి దాకా మేము వెళ్ళాము. సో ఆ టైంలో మాకు సతీష్ రెడ్డి గారితో మాకు క్లోజ్ మూమెంటం వచ్చింది. సో ఎప్పుడైతే సతీష్ రెడ్డి గారితో మేము నడవగలిగే అవకాశం మాకు వచ్చిందో, ఆ తర్వాత మేము ఫాలో అయ్యాం. అంటే మేము చేసింది ఏంటంటే, ఎవరైతే మా గ్రోయింగ్ అప్లయన్స్ ఉన్నారో వాళ్ళని మేము ఎప్పుడు కూడా వదిలిపెట్టలా. రెండు, సో వాళ్ళ యొక్క నమ్మకాన్ని మా మీద వాళ్ళకి ఒక మంచి నమ్మకాన్ని ఏర్పాటు చేసుకోవడానికి సో ఏ అవకాశాన్ని మేము వదిలిపెట్టలా. మాకు ఇక్కడ ఒకటి అర్థమైంది, సో మాకు ఒక గురువు కావాలి, ఆ గురువు హైలీ సక్సెస్ పర్సన్ అయి ఉండాలి. ఆ గురువుకి అతను టైం మాకు పెట్టేట్టుగా మేము అతన్ని కన్విన్స్ చేసుకోగలగాలి. చాలా వేగంగా నాకు అర్థమైంది అది. నేను చూస్తున్నా చాలా మంది, కొంతమంది అయితే 10 సంవత్సరాలైనా ఇప్పటికి కూడా సగం కొన్ని మిస్టేక్స్ కొన్ని అవే చేస్తుంటారు. 15 సంవత్సరాలైనా కూడా సో అప్లయన్స్తో గొడవలు పడుతుంటారు, మెంటర్స్ తోటి గొడవలు పడుతుంటారు. మాకు అర్థమైంది అంటే, సో మాకు ఒకే ఒక్కరు చాలు, అది మా మెంటర్. మా మెంటర్ తో మేము ఉండాలి, మేము ఉండే అవకాశం ఆయన మాకు ఇవ్వాలి. మాకు ఇవ్వాలంటే ఆయన ఇచ్చేట్టుగా మేము ఆయన్ని కన్విన్స్ చేసుకోగలగాలి. ఆ కన్విన్స్ ఏంటంటే, నేను ఎంత సీరియస్ గా ఉన్నానన్న విషయం ఆయన తెలియాలి. సో రెండోది, ఆయన సో నేను దూకమంటే వరప్రసాద్ కొండ మించిన దూకేస్తాడు అన్న ఒక నమ్మకం నేను కలిగించుకోవాలి. వన్స్ ఆ నమ్మకం కలిగిన తర్వాత వాళ్ళ యొక్క శక్తియుక్తులన్నీ, వాళ్ళ యొక్క ఎక్స్పీరియన్స్ అన్ని మనకి ఇవ్వటం మొదలు పెడతారు. ఇందులో ఫస్ట్ సక్సెస్ ఎక్కడంటే, సో కన్విన్స్ టు అవర్ అప్లైన్ మెంటర్స్. అర్థం చేసుకోండి, మా జీవితంలో అంటే మాకు అప్లైన్ మెంటర్స్ మాకు చెప్పిన కొన్ని మాకు నచ్చల. ఓకే, సో ఒకసారి వచ్చి సో అప్పుడే కొనుక్కున్న టీవీ దగ్గర టైం వేస్ట్ అవుతుందంటే అయితే టీవీ అమ్మే అని చెప్పారు మాకు. ఓకే, సో అది మాకు నచ్చల అప్పుడు. కానీ ఆయన సాయంత్రం వచ్చేసరికి మా టీవీ లేదు, అమ్మేశాం. అంటే మాకు నచ్చిన ఆయన చెప్పిందే చేశాము, నచ్చకపోయినా ఆయన చెప్పిందే చేశాను తప్పించి మా మైండ్ సెట్ అనేది అక్కడ తీసుకురాలా, మా ఓన్ థింకింగ్ అనేది అక్కడ పెట్టాలా. ఎప్పుడైతే సో ఆయన చెప్తే టీవీ అమ్మేస్తామో, సో అప్పుడు ఆయన అర్థం చేసుకోవడం మొదలు పెట్టారు. ఎస్, మనం ఏం చెప్తే అది చేయడానికి సిద్ధంగా ఉన్నారు. ఓకే, కాబట్టి ఈయన రెస్పాన్సిబిలిటీ నాది. ఆయన ఎప్పుడైతే తీసుకున్నారో ఆ తర్వాత వాళ్ళు ఫోకస్ మా మీద పెట్టడం జరిగింది. అలాగే సతీష్ రెడ్డి గారు, ఒకసారి నేను ఎమరాల్డ్ అయిన తర్వాత కారు కొన్నాము. కారు కొన్న తర్వాత సో దానికి 50,000 అడ్వాన్స్ ఇచ్చాము కారు కొనడానికి. అది ఎక్కడో ఇంకా రావాలి, వాళ్ళ కలర్ చెప్పాము, ఎవరు చెప్పామో అది తీసుకొని రావాలి.
సో వాడు ఏం చెప్పాడంటే అది మీరు కంపల్సరీ తీసుకుంటారంటే ఆ డిజైన్స్ పెట్టి తీసుకొస్తాము, సో దాన్ని మీరు కంపల్సరీ తీసుకోవాల్సిందే, లేదంటే మీ మనీ మీకు రిటర్న్ చేయమని చెప్పారు. నేను చేసే తప్పు ఒక తప్పు ఏంటంటే జీవితంలో, నేను ముందుగా సతీష్ రెడ్డి గారిని అడగకుండా నేను అక్కడ ఒక 50,000 నేను సో అడ్వాన్స్ ఇచ్చి రావడం. వచ్చిన తర్వాత నేను అయ్యో సతీష్ రెడ్డి గారికి చెప్పలేదని చెప్పేసి అప్పుడు కాబట్టి సతీష్ రెడ్డి గారికి ఫోన్ చేసి చెప్పాను. నేను చెప్తే ఆయన ఏం చెప్పారంటే, సో ఓకే నీ బిజినెస్ పరిస్థితి ఏంటి, నీకు ఎటువంటి లెక్స్ ఉన్నాయి, బుక్ ఆఫ్ ది మంత్ లో ఎంతమంది ఉన్నారు, సో అలాగే మీకు ఈగిల్స్ ఎంతమంది ఉన్నారు, సో ఇలాగా మొత్తం వివరాలని పంపించమన్నారు. ఏపీలో ఎంతమంది ఉన్నారు, వాళ్ళ పర్సనల్ పీవీలు ఎలా ఉన్నాయి, మొత్తం డీటెయిల్స్ అన్ని పంపించమన్నారు. అన్ని తీసి నేను పంపించాను. పంపించిన తర్వాత ఆయన చెప్పింది ఏంటంటే, వరప్రసాద్ ఇప్పుడు ఈ కండిషన్ లో నువ్వు ఆ కార్ తీసుకోవద్దు, ఓకే సెకండ్ హ్యాండ్ కార్ ఏదైనా తీసుకో, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడైతే వద్దని చెప్పారు ఆయన. సో నేను కొంచెం కన్విన్స్ చేసే ప్రయత్నం చేశాను. లేదు సార్ ఆల్రెడీ అమౌంట్ ఇస్తాను, 50,000 తిరిగి రావు, అవన్నీ పోయినట్టే అన్నాను. అంటే ఆయన ఏమన్నారంటే, నాకేం తెలియదు వరప్రసాద్, నేను ఇదే పరిస్థితి వచ్చినప్పుడు ఒకసారి మా అప్లైన్ అడిగాను, ఇలా కొత్తగా తీసుకోవాలంటే వద్దు అని చెప్పేసి ఆయన ఏదో కార్ పేరు చెప్పారు, సో సెకండ్ తీసుకో ఇది, తర్వాత నువ్వు తీసుకుంది కానీ అన్నారు. నేను వెంటనే కొత్త కార్ నుంచి విరమించుకుని నేను సెకండ్ కారే తీసుకున్నాను. ఓకే ఇప్పుడు నువ్వు ఉన్న కండిషన్ లో నీకు ఇదైతే మంచిదే ఉద్దేశంతో నేను ఇది కూడా మీకు చెప్పాను, సో నువ్వు తీసుకోకపోవడం ఇంకా నీ నిర్ణయం, నేను చెప్పాల్సింది చెప్పాను ఆయన. ఓకే సార్ నేను తీసుకొని చెప్పాను. ఓకే సో 50,000 వదిలేసుకున్నాను కానీ నేను కారు తీసుకునే ప్రయత్నం చేయాల. సో అక్కడ అదే ఫస్ట్ అండ్ లాస్ట్, ఆయన చెప్పకుండా ఏదైనా ఒక పని చేశారంటే అదే ఫస్ట్ అండ్ లాస్ట్ అది. ఓకే సో ఎప్పుడైతే నేను ఆయన ఫాలో అవుతున్నానో, ఓకే సో ఆయనతోటి నేను కంటిన్యూగా నేను వర్క్ చేస్తున్న విషయం ఆయనకు తెలుస్తుందో, నా బిజినెస్ గ్రోత్ అనేది ఆయనకు తెలుస్తుందో, సో ఎక్కడ ఏ డౌట్ వచ్చినా మొట్టమొదటి కాలు ఆయనకే వెళ్తుంది. సో ఆ విధంగా ఎప్పుడైతే అయిందో సతీష్ రెడ్డి గారు నన్ను ఇష్టపడడం మొదలు పెట్టారు ఆయన. ఆ తర్వాత ఆయన నన్ను గైడ్ చేయడం మొదలు పెట్టారు. ఓకే అలాగే ఒక ఎమరాల్డ్ అబోవ్కి వెళ్ళిన తర్వాత ఒకసారి చేతన్ గారి ప్రోగ్రామ్కి అటెండ్ అయ్యాను. చేతన్ గారి ప్రోగ్రామ్కి అటెండ్ అయినప్పుడు కుమారి చెప్పింది కదా, సో ఆల్రెడీ మూడు లెగ్స్ మీకు క్వాలిఫైడ్, 4-5 లెగ్స్ సారీ 8 3 లెగ్స్ క్వాలిఫైడ్, ఇంకో 3 లెగ్స్ కూడా 50% అబోవ్ లో ఉన్నాయి. నేను సచిరేజ్ చూపించి ఇదండి ఈ సంవత్సరం నేను డైమండ్కి వెళ్తున్నా అన్నాను. ఆయన ఏం చెప్పారంటే, వద్దు ప్రసాద్ ముందు ఫౌండర్ ఎమరాల్డ్కి వెళ్ళు, ముందు దాన్ని సాలిడ్ చేసుకో, సో 1 సంవత్సరం లేట్ అయినా పర్లేదు, ఆ తర్వాత నువ్వు డైమండ్ షిప్కి వెళ్ళు. ఓకే సో రేపు ఎప్పుడైనా ఏదైనా జరిగి ఇప్పుడు ఇందులో ఒక లెగ్ జారి పడిపోతే మళ్ళీ దాన్ని లేపడం చాలా కష్టం అవుద్ది, కాబట్టి నువ్వు స్ట్రాంగ్ గా చేసుకుంటూ వెళ్ళని చెప్పారు. ఎస్ సార్ ఈ సంవత్సరం వెళ్ళను డైమండ్, ఈ సంవత్సరం ఫౌండర్ ఎమరాల్డ్ అవుతాను, నెక్స్ట్ ఇయర్ అవుతాను చెప్పాను. సో అంటే నాకు నచ్చినా నేను వాళ్ళు చెప్పింది విన్నాను, నచ్చకపోయినా వాళ్ళు చెప్పింది విన్నాను. ఈ రోజు కూడా నేను వాళ్ళు చెప్పిందే వింటాను తప్పించి వాళ్ళకి అగైనిస్ట్ గా ఒక ఆలోచన చేయటం కానీ ఒక కార్యం ఒక పని చేయటం కానీ సో లేదంటే ఇంతవరకు నాకు జరగల. ఇందులో ఇంకోటి అంటే పాజిటివ్ థింకింగ్, ఆల్వేస్ బీ విత్ పాజిటివ్ అంటారు. ఓకే సో నెగిటివ్ అన్నది మనకి ఏది వచ్చినా కూడా అది మనకే నష్టం జరుగుద్ది. నేను సో అప్లైన్ మీద నాకు నెగిటివ్ వస్తే జరిగేది నాకే నష్టం కానీ వాళ్ళకి కాదు. ఓకే అప్లైన్ తోటి నేను గొడవ పడితే సో నష్టం నాకే కానీ వాళ్ళకి కాదు. అప్లైన్ ఏం చేస్తారు, అప్లైన్ మనతో పోటాడరు. ఓకే సో అతను 100% మనల్ని ఫాలో అవుతున్నారంటే ఆయన వచ్చి మనతోటి ఆయన యొక్క ఎక్స్పీరియన్స్ అంతా మనకి ఇచ్చి మన సక్సెస్ లో తీసుకెళ్లే ప్రయత్నం చేస్తాడు. లేదు ఇద్దరి మధ్య ఏదో కొంచెం డిస్టర్బెన్స్ ఉంది, కొంచెం అవతల వాళ్ళు కొంచెం మనల్ని కొంచెం నెగిటివ్ గా చూస్తున్నారు అని ఏమైనా అనిపించింది అనుకోండి, అంటే కొంచెం డిస్టర్బెన్స్ అక్కడ ఏమైనా అనిపించింది అనుకోండి, నెక్స్ట్ ఏం జరుగుద్ది అంటే సైలెంట్ గా అప్లైన్ వాళ్ళ నుంచి తప్పుకుంటారు. అంతే తప్ప ఆయన ఏమి నువ్వు ఎందుకు ఇలా చేసావని కానీ ఇలా చేయకూడదని కానీ ఆయన మన దాన్ని మళ్ళీ సో మనం కన్విన్స్ చేసే ప్రయత్నం చెయ్యరు. ఎందుకంటే వాళ్ళ టైం వాల్యుబుల్. ఇప్పుడు సో ఇప్పుడు నాకు ఆయన ఒక్కరే అప్లైన్, ఆయన లేకపోతే నన్ను గైడ్ చేసే వాళ్ళు ఎవరు లేరు. కానీ నాలాంటి వాళ్ళు కొన్ని వేల మంది ఆయన దగ్గర ఉంటారు. ఆ వేల మందిలో ఆయన నన్ను ఇష్టపడి నాకు మనస్ఫూర్తిగా ఆయన గైడ్ చేసే పరిస్థితి వచ్చింది అంటే ఓకే ఇది నాకు పెద్ద అదృష్టం.
దాన్ని నేను పోగొట్టుకున్నానంటే ఏమవుతుందంటే సో మళ్ళీ మొత్తం బరువంతా నా నెత్తి మీద వేసుకుంటూ తిరగాలి. ఇప్పుడు అప్లైన్ మెంటర్ ఎక్స్పీరియన్స్ పర్సన్, సో ఆయన టైం మొత్తం నా మీద పెట్టి ఓకే, నా దగ్గర నుంచి ₹1 ఆయనకి సో ఇన్కమ్ లేకపోయినా కూడా ఓకే, ఆయన టైం నా దగ్గర పెట్టి ఆయన ఖర్చులు పెట్టుకుని ఓకే, సో నా దగ్గరికి వచ్చి నన్ను సక్సెస్ చేయడం కోసం ప్రయత్నిస్తున్న వ్యక్తిని సో నేను తక్కువగా చూసి ఓకే అతన్ని నేను పోగొట్టుకోవడం జరిగితే రైట్, సో ఆ తర్వాత నాకు ఒక దిక్కుమొక్కుని పర్సన్ లాగా అయిపోయే పరిస్థితి నాది. సో నాకు చెప్పాను కదా, కామన్ సెన్స్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ బిజినెస్ లో. నేను ఇక్కడ అదే గ్రహించా. సో ఈ బిజినెస్ చేయడానికి సక్సెస్ పర్సన్ ఉన్నారు, నేను ఎందుకు మళ్ళీ నేను కనిపెట్టే ప్రయత్నం చేయాలి? చేయి పట్టుకుంటే చాలు కదా, సింపుల్ థింగ్. అంతకుమించి వేరే ఆలోచనే చేయలేదు. అదే నన్ను ఇంత వాణి చేసింది. ఓకే, ఆల్వేస్ బి విత్ పాజిటివ్. నెగిటివ్ అనేది అసలు ఎక్కడ చూడొద్దు, నెగిటివ్ ఎవరితోటి సో ఎక్కడ చూడొద్దు, మాట్లాడొద్దు, వినొద్దు. అప్పటి నుంచి ఎప్పటి వరకు నేను అదే ఫాలో అవుతున్నా. నేను ఇలా నా మెంటర్స్ చూసి నేను నేర్చుకుంది అదే. నా టీంలో కూడా ఎవరైనా నా అవసరం ఉంది అనుకుంటే సో వాళ్ళకి ఎంతన్నా నేను టైం పెడతాను. సో ఇతరులకి నా అవసరం లేదు అని ఫీల్ అవుతున్నాడు అని నాకు అనిపిస్తే నేను అక్కడి నుంచి సైలెంట్ గా తప్పుకుంటాను తప్పించి నేను ఒక్క నిమిషం కూడా ఆలోచించను. ఏ అప్లైనా అలాగే ఉంటారు. ఏ అప్లైన్ అయినా తన కింద ఉన్న వ్యక్తికి వాళ్ళు సహాయపడాలి, సపోర్ట్ చేయాలి అనుకుంటే వాళ్ళు ఇటువంటి మెంటాలిటీతో ఉన్న వాళ్ళతో వాళ్ళు టైం పెడతారు. సో అటువంటి మెంటాలిటీతో కాకుండా అగనిస్ట్ మెంటాలిటీతో ఉన్న వ్యక్తులతోటి వాళ్ళు టైం పెట్టడం అంటే వాళ్ళ వాల్యుబుల్ టైంని యూజ్లెస్ గా చేసుకోవడం, వాళ్ళ యొక్క విలువలను కూడా పోగొట్టుకోవడం. అదే నాకు అర్థమైంది. ఇప్పుడు నా టీంతో నేను అలాగే ఉంటాను. సో నీతో నాకు అవసరం లేదు, నేను అన్ని చేసుకోగలను అని ఎవరన్నా అంటే సో వాళ్ళని ఎక్కడ నేను ఎవరితోటి నేను ఆర్గ్యుమెంట్ చేయను, గొడవ పడను, సైలెంట్ గా పక్కకు తప్పుకుంటాను తప్పించి. ఓకే, సో దే కెన్ బిల్డ్ దేర్ బిజినెస్ అంతే. ఓకే అండి, ఇటువంటి చిన్న చిన్న విషయాలే నాకు అర్థమైనాయండి. దాని మీద నేను చేసుకుంటూ పోయాను. సో ఇందులోనే సిస్టమ్ ఎప్పుడైతే ఫాలో అవుతున్నా ఆటోమేటిక్ గా నేను టీం డెవలప్ చేసుకోవడం మొదలు పెట్టాము. మేము స్టార్టింగ్ మొదట్లో అయితే పెద్ద మాకు సపోర్ట్ అనేది లేదు, కార్పొరేషన్ నుంచి పెద్ద ప్రొడక్ట్స్ లేవు, సో పెద్ద ప్రోగ్రామ్స్ లేవు, బుక్స్ లేవు, ఏమీ లేవు మా దగ్గర. కానీ మాకు మన యుఎస్ఏ నుంచి లీడర్స్ ద్వారా వచ్చిన కొన్ని బుక్స్ ని జెరాక్స్లు తీసుకుని వాటినే చదువుకునే వాళ్ళం. పోస్ట్ ఓల్డ్ అమెరికన్ డ్రీమ్స్ బుక్ వచ్చింది, దాన్ని కాపీ చేసుకుని అవే మొత్తం మేము టీంలన్నీ కూడా దాన్ని మేము ఉపయోగించుకోవడం మొదలు పెట్టాము. అలాగే కొన్ని బుక్స్ తెలుగులో ట్రాన్స్లేట్ చేసుకుని లేదా రీప్రింట్ చేసుకుని దాన్ని తెలుగులో ట్రాన్స్లేట్ చేసి దాన్ని మళ్ళీ రీప్రింట్ చేసుకుని దాన్ని ఉపయోగించుకున్నాం. ప్రశ్నల జవాబులు ఇటువంటి బుక్స్ మేము. సో ఇలాగ రకరకాలుగా మేము చేసుకునే వాళ్ళం అన్నమాట. ఆ ఉన్న ప్రోడక్ట్స్ తోటి మేము బిజినెస్ చేసేవాళ్ళం. సో డైలీ వర్క్ చేసాం మేము. కుమారి చెప్పింది కదా, కన్సిస్టెన్సీ పర్సిస్టెన్సీ అని చెప్పింది కదా. ఈ బిజినెస్ వన్స్ స్టార్ట్ అయిన తర్వాత పట్టుదలగా ఉండాలి, నిరంతరం పనిచేయాలి. ఓకే, సో ఇక్కడ మనం ఏం ఫాలో అవుతామో మన టీం అది ఫాలో అవుద్ది. ఇక్కడ మనం చెప్పింది వాళ్ళు చేయరు. ఓకే, వాళ్ళు చూసిందే వాళ్ళు చేస్తారు. రైట్, సో నేను అనుకుంటాను నేను వేరే చేసి వీళ్ళకి వేరే చెప్తే సో వాళ్ళకి అర్థం అవుద్ది. ఓకే, నేనేం చేస్తున్నాను అన్నది అదే ఫాలో అవుతారు. కాబట్టి నేను 100% వాళ్ళకి ఏం చేయాలనుకుంటున్నారో అది ముందు నేను చేసి తీరాలి. ఇది అన్ని లెవెల్లో ఉపయోగపడుతుంది. ఓకే, సో ఇక్కడ మనం కొంతమంది మెంటర్షిప్ ఇస్తున్నామంటే నేను 100% నేను రైట్ వేలో వెళ్ళాలి. నేను ఏం చేస్తున్నానో ఏం చేయాలో అది చెయ్యాలి. నేను చేసేదే వాళ్ళకి చెప్పాలి. అప్పుడు మాత్రమే అక్కడ గ్రోత్ అనేది స్టార్ట్ అవుద్ది. ఈ విధంగా మొదలు పెట్టాం, కన్సిస్టెంట్ గా పనిచేసాం డైలీ కూడాను. సో చాలా పట్టుదలగా మేము ఉన్నాం. ఏ రోజు మేము బిజినెస్ మీద ఏ రోజు వర్క్ చేయడం ఆపలా. ఫంక్షన్లన్నీ కూడా మేము పోస్ట్ పోన్ చేసాం మేము. సో ముందు సక్సెస్ అవ్వాలి, ఆ తర్వాత అని చెప్పేసి చాలా మంది మమ్మల్ని వెనకలాగే ప్రయత్నం చేశారు, చేయొద్దని ప్రెజర్లు చేశారు, రకరకాలుగా అన్నారు. బట్ డోంట్ కేర్, ఎవరి మాట మేము వినలా. మా కుటుంబ సభ్యుల మాటలు వినలేదు, మా ఫ్రెండ్స్ మాటలు వినలేదు, మా కుటుంబ పెద్దల మాటలు వినలేదు. సో పెద్ద వాళ్ళతో చెప్పించడం మేము వినలేదు. చాలా మంది మమ్మల్ని కామెంట్ చేసినా వినలేదు. చాలా మంది మమ్మల్ని అవమానాలు చేసినా వినలేదు. ఎందుకు వినలేదంటే నాకు డబ్బులు కావాలి, నేను బతకాలి, ఓకే, సమస్యల నుంచి బయటపడాలి, గొప్ప జీవితంలోకి వెళ్ళాలి.
నాకు డబ్బులు కావాలి, నేను ఇది మానేస్తే వాళ్ళు ఎవరన్నా ఇస్తారా నాకు? ఎవడు ఇచ్చేవాడు లేడు. ఓకే, సో కాబట్టి ఈ అవకాశం నేను ఉపయోగించుకోవాల్సిందే. వాళ్ళకి తెలియదు కాబట్టి వాడు ఓకే ఏదైనా చెప్పొచ్చు. తెలిసిన వాడిని దీన్ని నేను వదిలిపెట్టడం ఏంటి? దీంతో మొదలైంది నాకు. ఓకే, మా అప్లైన్ చెప్పారు దీని డ్రీమ్స్ కావాలి, గోల్స్ కావాలి, ఇవన్నీ కూడా చెక్ చేసుకోవాలని. వాళ్ళు చెప్పినట్టుగానే మేము నేమ్స్ లిస్ట్ తయారు చేసుకున్నాము, డ్రీమ్స్ లిస్ట్ తయారు చేసాము. తర్వాత దాన్ని గోల్స్ గా మార్చుకున్నాము. పెద్ద పెద్ద బోర్డులు మేము ఇంట్లో పెట్టుకున్నాము. నిరంతరం ఆ డ్రీమ్స్ ని మేము చూస్తుండే వాళ్ళం. అవి సాధించినట్టుగా సెల్ఫ్ టాక్ చేసుకునే వాళ్ళం. సాధిస్తే లైఫ్ ఎలా ఉంటుంది ఇమేజ్ చేసుకునే వాళ్ళం. ఆ విధంగా మేము చేసుకుంటూ వెళ్ళాం. సో ఆ తర్వాత ఒకటి ప్రోడక్ట్స్ మొదలైనవి. మేము చెప్పాక 6 products తో మేము బిజినెస్ స్టార్ట్ చేసాం. ఓకే, ఒక ప్లాన్ తెలియదు, లేదంటే ఏమీ లేవు ఇక్కడ. కానీ మేము వర్క్ మాత్రం ఎక్కడ ఆపాల. వాటి గురించి నేర్చుకున్నాము, వాటికి తీసుకెళ్ళిపోయి డెమోలు చేసేవాళ్ళము. సో డిస్ప్లే చేసేవాళ్ళం వాళ్ళకి. ఆ తర్వాత రకరకాలుగా అన్నమాట మేము. ఓకే, డైలీ పని చేసేవాళ్ళం. జాబ్ చేసుకుంటూ రిమైనింగ్ టైం ఇద్దరం పెట్టేవాళ్ళం. ఓకే, నేను జాబ్ నుంచి ఓకే, సో ఉదయం నేను 6 నుంచి 8 గంటల వరకు బిజినెస్ టైము, 8 నుంచి నేను 9 గంటలు డ్యూటీకి వెళ్ళిపోయేవాడిని. సాయంత్రం వచ్చేసరికి సో 7 గంటలకు వచ్చేవాళ్ళం. 7 గంటల నుంచి బిజినెస్ స్టార్ట్ చేసేవాళ్ళం. 10-11 వరకు చేసుకునేవాళ్ళం. సాయంత్రం నేను వచ్చారు కుమారి రెడీ అయ్యి ఉండేది. ఇద్దరం కలిసి బయలుదేరిపోయేవాళ్ళం. ఎవరి దగ్గరికి వెళ్ళాలన్నా ఏ అపాయింట్మెంట్ మేము అటెండ్ అవ్వాల్సిన ఇద్దరం కలిసే వెళ్ళేవాళ్ళం. ఓకే, సో చిన్నపిల్లలు ఉన్నా కూడా ఏదో అడ్జస్ట్ అయ్యి వెళ్ళేవాళ్ళం. ఆ విధంగా మేము చేసుకుంటూ వెళ్ళాం. నెమ్మదిగా మా బిజినెస్ పెరగడం మొదలైంది. ఆ తర్వాత మేము ప్లాటినం అయ్యాం, ఫౌండర్ ప్లాటినం అయ్యాం, సఫైర్ ఎమరాల్డ్ అయ్యాం, ఫౌండర్ ఎమరాల్డ్ అయ్యాం, డైమండ్ అయ్యాం. ఓకే, సో డైమండ్ ప్లస్ అయ్యాం. ఆ తర్వాత మళ్ళీ ఒక పెద్ద మార్పు వచ్చింది. సో అప్పుడు మేము చేసుకునేది ఏంటంటే 4 బేసిక్స్ ఉండేవి, 4 స్టెప్స్. ఆ 4 స్టెప్స్ లోనే మనం బిజినెస్ చేసుకోవాలనేసి. ఓకే, సో ఆ 4 స్టెప్స్ లోను మనం నేమ్ చూసి తయారు చేసుకోవడం, కొంతమందికి మనము కాంట్రాక్ట్స్ తీసుకోవడం, ఆ తర్వాత వాళ్ళకి బిజినెస్ ప్లాన్ అది చెప్పడము, సో వాళ్ళని బిజినెస్ లో ఫాలో అప్ చేయడము, సో లాంచింగ్ చేసేయడం. ఓకే, సో ఇలా అంటే ఎలా ఉండేదంటే ఎలాగోలాగా సైన్ అప్ చేయించాలి అవతల వాళ్ళతోటి అనేదే ఉండేది అప్పుడు. ఓకే, సో దాంతో సైన్ అప్లు పెరిగేవి, కానీ పనిచేసే వాళ్ళ సంఖ్య మాత్రం తక్కువ ఉండేది. బిజినెస్ తక్కువ వచ్చేది, సో జాయినింగ్స్ ఎక్కువ అవుతుండేవి. రైట్, సో ఇటువంటి వాటితో మేము ఇబ్బంది పడేవాళ్ళం. ఎందుకంటే సో మనము తెలిసేది కాదు, అంటే ఎవరైతే మనం పనికొస్తారని సెలెక్టెడ్ బేస్లో ఎప్పుడు చేయటం అనేది జరగల. సో దాని వలన సో కొంచెం బిజినెస్ పెరుగుతుందంటే మళ్ళీ డౌన్ అయిపోతుండేది. మళ్ళీ దాన్ని మళ్ళీ కొద్ది రోజుల తర్వాత మళ్ళీ పెరిగేది, కొద్ది రోజులు మళ్ళీ డౌన్ అయ్యేది. ఆ తర్వాత ఆలోచించిన తర్వాత మనకి మన లీడర్షిప్ ఏం చేసిందంటే ఒక ప్రాసెస్ అని చెప్పేసి ఒక పద్ధతి తీసుకొచ్చింది. ఈరోజు ప్రాసెస్ అంటే సెలక్షన్ బేస్డ్ గా తీసుకోవాలని. అంటే అవతల వాడికి సో మనం లాంచ్ చేయటం మీదే పెట్టేవాళ్ళం, రిక్రూట్ చేయటమే. ఇక్కడ రిక్రూట్ చేయడము, సెల్లింగ్ చేయమంటాం, ఇదే ఉండేది మనకి. కనీసం వాళ్ళకి ఒక మెంటర్షిప్ ప్రోగ్రామ్ కూడా ఐడియా ఉండేది కాదు. ఎంతమందికి అర్థమైందో, ఎంతమంది వచ్చారో కూడా తెలిసేది కాదు. చాలా మంది అంటే వదిలించి కూడా జాయిన్ అయ్యేవాళ్ళు. వాళ్ళ చుట్టూ తిరుగుతుండే వాళ్ళం, టైం వేస్ట్ అయ్యేది, విపరీతంగా టైం వేస్ట్ అయ్యేది. బట్ అలాగే చేసేవాళ్ళం, చాలా హార్డ్ వర్క్ చేసేవాళ్ళం. ఆ తర్వాత ప్రాసెస్ తీసుకొచ్చిన తర్వాత బిజినెస్ సింపుల్ అయిపోయింది. ఓకే, సో ఆ ప్రాసెస్ ద్వారా ఏంటంటే మనము ఒక పర్సన్ తీసుకోవాలంటే మనం వాళ్ళని సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకోవాలంటే కొన్ని ఇంటర్వ్యూలు చేయాలి వాళ్ళని. వాళ్ళు సో మనకి కావాల్సిన క్వాలిటీ ఉందా లేదా, మనకు కావాల్సిన రైట్ కైండ్ ఆఫ్ పర్సనా కాదా అని సెలెక్ట్ చేసుకోకపోతే మన టైం ఎక్కువ వేస్ట్ అవుద్ది. ఓకే, ఆ సెలక్షన్ మీద మనం వెళ్ళాలి అన్న ఒక విషయము వచ్చింది. సో అది వచ్చిన తర్వాత సో ఆ సెలక్షన్ అనేది ఫస్ట్ మనకి డిటిఎం అని, తర్వాత ప్రాసెస్ MJ1 అని, MJ2 అనేసి. ఓకే, సో అలాగే మనకి పోస్ట్ లాంచ్ అని చెప్పేసి, లాంచెస్ అని చెప్పేసి, తర్వాత ఫేసెస్ అని చెప్పేసి, సో ఆ తర్వాత మనకి హానరింగ్ ది పార్ట్నర్షిప్ అనేసి, ఇలాగా ఒక దీన్ని ఒక ప్రాసెస్ తీసుకొచ్చారు. ఆ ప్రాసెస్ వచ్చిన తర్వాత అన్నది ఎలా అయిందంటే సో మనకి లాంచెస్ ఓకే అప్పుడు వచ్చినంత రాకపోయినా వచ్చినవి మాత్రం నిలబడటం మొదలైనవి.
ఆ తర్వాత అవి ముందుకు పెరగడం మొదలైనవి. దీని ద్వారా బిజినెస్ ఎక్కువ పెరగడం మొదలైంది. ఓకే, అంటే సో ఒకవేళ ఇదివరకు లాంచెస్ ఎక్కువ అయ్యేవి, బిజినెస్ తక్కువ అయ్యేది, తర్వాత క్విట్ చేయడం ఎక్కువైపోయేది. కానీ ఇప్పుడు ప్రాసెస్ లోకి వచ్చిన తర్వాత ఆ క్విట్ చేసే వాళ్ళ సంఖ్య తగ్గింది, లాంచెస్ సంఖ్య పెరిగింది, దాంతో ఆటోమేటిక్ గా మన బిజినెస్ పెరగడం మొదలైంది. ఈ ప్రాసెస్ ని మనం అర్థం చేసుకుని దాని ద్వారా మనం వెళ్ళగలిగితే మన బిజినెస్ ని చాలా పెద్ద ఎత్తున మనము ఇంకా పవర్ఫుల్ గా ముందుకు తీసుకెళ్ళగలిగే అవకాశం ఈరోజు మన చేతిలోకి వచ్చింది. ఓకే, దాంట్లో ఒక పర్సన్ మనం రిక్రూట్ చేసే ముందే అన్ని రకాలుగా మనము సో పరిశీలించి, ఓకే, సో అంటే ఈ యొక్క ఏమైతే 6 స్టెప్స్ ఉన్నాయో ఈ 6 స్టెప్స్ ని మనము ప్రాపర్ గా వాడటం ద్వారా ఒక రైట్ కైండ్ ఆఫ్ పీపుల్ ని మనం సెలెక్ట్ చేసుకోవడము, వాళ్ళు రిక్రూట్ అయ్యే లోపలే వాళ్ళకి ఏంటి బిజినెస్, ఎందుకు చేయాలి, సో ఇందులో ఏమొస్తుంది, సో అన్నది మెంటర్షిప్ ప్రోగ్రామ్ ఏంటి, కోర్ రన్ ప్రోగ్రామ్ ఏంటి, ఇవన్నీ కూడా ఒక క్లియర్ గా అర్థం చేసుకుని, ఓకే, సో అతను ఈ బిజినెస్ లోకి రావడం జరుగుద్ది. అంటే వచ్చిన తర్వాత మనము సో నేర్పేది ఏమి ఉండదు. వచ్చిన తర్వాత ఏం చెప్తాం, సో ప్రోత్సమ్ము అని చెప్తాం, లేదా బుక్ చదువు అని చెప్తాం. బుక్ ఎందుకు చదవాలో తెలియదు, ప్రోడక్ట్స్ ఎందుకు అమ్మాలో తెలియదు. సో 4 రోజుల తర్వాత వాళ్ళు ఏం చేస్తారంటే సో ఇవే మేము చేయకపోతాం అని చెప్తారు. ఓకే, సో ఎప్పుడైతే ప్రాసెస్ వచ్చిందో చాలా అక్కడి నుంచి ఇంకా ఈజీగా మా బిజినెస్ పెరగడం మొదలైంది. ఆ తర్వాత మళ్ళీ ఫాస్ట్ గా మళ్ళీ టీమ్స్ అన్ని గ్రోత్ అవడం మొదలు పెట్టినాయి. రెండొక స్టెప్ అనుకోవచ్చు మాట, ఇది ఒక టర్నింగ్ ఈవెంట్ అనుకోవచ్చు ఆ ప్రాసెస్ వచ్చిన తర్వాత. ఓకే, సో దాని గురించి పూర్తి ఇన్ఫర్మేషన్ మన మెంటర్స్ దగ్గర నుంచి రావడం మొదలైంది. వాళ్ళు కూడా వచ్చి మనకి చాలా ప్రోగ్రామ్ జరగడం జరిగింది. దాంతో ఇప్పుడు ఒక సెలెక్టెడ్ బేస్ లో మనము రిక్రూట్మెంట్ జరుగుతుంది, అంటే అది పెరిగింది. ఓకే, సో ఇప్పటికి కూడా చాలా మంది మళ్ళీ ఓకే ఆ ప్రాసెస్ కాకుండా డైరెక్ట్ గా రిక్రూట్మెంట్ చేసుకునే పనిలో కొంతమంది ఉన్నారు. బట్ ఆ కొద్ది కూడా కొంచెం చేంజ్ అయ్యి మళ్ళీ ప్రాసెస్ లోకి వచ్చి ప్రాసెస్ మించి మనం తీసుకెళ్లాల్సిన అవసరం ఉంటుంది. ఈ ప్రాసెస్ ద్వారా మనం ఒక పెద్ద బిజినెస్ ని డెవలప్ చేసుకుంటూ ముందుకెళ్లే అవకాశం అనేది ఈజీగా వచ్చింది. ఇప్పుడు ఏం చేయాలంటే ముందు ప్రాసెస్ మనకు అర్థం కావాలి. ప్రాసెస్ లో ఏం చెప్తున్నారు అవన్నీ మనం చేయాలి. ప్రాసెస్ లో ఏముంటుంది, ఫైనల్ గా హానరింగ్ ది పార్ట్నర్షిప్ అని ఉంటుంది, హెచ్డిపి. ఈ హానరింగ్ ది పార్ట్నర్షిప్ మనం ఏం చెయ్యాలి అంటే, సో ఒక క్లుప్తంగా చెప్పాలంటే మనము ఈ హానరింగ్ ది పార్ట్నర్షిప్ అనేది అర్థం చేసుకొని దానికి అనుగుణంగా మనము ఈ అన్ని స్టెప్స్ కవర్ చేసుకుంటూ సో ఆ వచ్చిన ఎక్స్పీరియన్స్ తోటి ఓకే సో మనము హానరింగ్ ది పార్ట్నర్షిప్ ఈజీగా చేయగలము. ఈజీగా చేసే క్రమంలో దాని మీద ఎక్కువ ఫోకస్ పెట్టగలిగితే ఒక అతి తక్కువ టైంలో చాలా పెద్ద బిజినెస్ కి వెళ్ళే అవకాశం ఉంటుంది. రైట్, సో అందులో ఏం చెప్తున్నారు, మన కోర్ రన్ మెసేజ్ ఉన్నాయి, 30 days కోర్ రన్ మెసేజ్, 60 days, 90 days ఇలా ఉన్నాయి. ఓకే, వీటిని 100% మనం ఫాలో అవుతే ఓకే సో బిజినెస్ అనేది సింపుల్ గా మనం ఒక పీరియడ్ ఆఫ్ టైం వేసరికి మనకు తెలియకనే పైన ఉంటాం. ఇది ఎలా ఉంటుంది అంటే ఒక స్ప్రింగ్ లాగా ఉంటది ఇది. ఇప్పుడు మనం ప్రాసెస్ చేసే క్రమంలో మనం అక్కడక్కడే తిరుగుతున్నట్టు ఉంటది, కానీ స్ప్రింగ్ మీద మనం తిరుగుతున్నాం, అక్కడక్కడే తిరుగుతున్నట్టు ఉంటది, కానీ అది పైకి వెళ్తూనే ఉంటాం. సో అది డిటిఎం దగ్గర స్టార్ట్ అయ్యి ఫైనల్ గా మీరు సో ఫేసెస్ అక్కడి నుంచి మీరు సో ఓకే ఈ హెచ్టిపి దగ్గరికి వచ్చేసరికి అక్కడి నుంచి మీ యాక్షన్ ప్లాన్ ఏంటి అన్నది సింప్లిఫై అయిపోద్ది మీకు. ఆ తర్వాత మీకు వచ్చిన ఎక్స్పీరియన్స్ తోటి ఈజీగా మనము ఆ హెచ్టిపిని కంప్లీట్ చేయడం ద్వారా సో అతి తక్కువ టైంలో పెద్ద సక్సెస్ లోకి మనం ఎంటర్ అయ్యే అవకాశం మన ముందుకు ఉంది. ఇక్కడ ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. సో ఈ ప్రాసెస్ ని మనం అర్థం చేసుకోగలిగితే హెచ్డిపిలోకి వెళ్ళగలిగితే సో చాలా సింపుల్ గా బిజినెస్ చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు. సో చూడండి, బిజినెస్ అంటే మనకి ఇక్కడ మనం చూడాల్సింది ఏంటంటే ఫస్ట్ ప్రధానంగా సో ప్రొడక్ట్స్ ఉంటాయి ఇక్కడ, అవునా? సో బిజినెస్ అంటే ప్రొడక్ట్స్ ఉంటాయి, ప్రొడక్ట్స్ తోటి వ్యాపారం చేయాలి. వ్యాపారం అంటేనే ప్రొడక్ట్స్ కొనటము అమ్మటం అనేది వ్యాపారం. ఓకే, సో అది వాటి గురించి నేర్చుకోవడము, దాని ద్వారా మనం వ్యాపారం తయారు చేసుకోవడం. సో బయట వ్యాపారం చేసుకోవాలనుకోండి, వాడు బోల్డ్ ఇన్వెస్ట్ చేయాలి.
అలాగే సో పెద్ద పెద్ద ఆఫీసులు ఓపెన్ చేయాలి, టైం అంతా అక్కడ పెట్టాలి, ఎంప్లాయ్మెంట్ కావాలి, సో పెట్టుబడులు పెట్టాలి, స్టోర్లు అవి తీసుకొచ్చుకోవాలి. సో చాలా రకాలు ఉంటాయి. ఓకే, సో కానీ దాని మీద వచ్చేది ఎంత అన్నది మళ్ళీ ఊహించలేం. కానీ ఇక్కడ మనము సో ఒక పెద్ద బిజినెస్ క్వాడ్రంట్ లోకి యుఎస్ నుంచి ఒక పెద్ద బిజినెస్ క్వాడ్రంట్ లోకి వెళ్ళగలిగే అవకాశం త్రూ దిస్ ప్రాసెస్. సింపుల్ గా మనం వెళ్ళగలిగే అవకాశం ఉంది ఇక్కడ. ఇందులో ఏం చేయాలంటే ప్రొడక్ట్స్ ఉంటాయి, ప్రొడక్ట్స్ వాల్యూమ్ క్రియేట్ చేయాలి, తర్వాత మనం కస్టమర్స్ కొంతమందిని మనం తయారు చేసుకోవాలి. సో అలాగే రిక్రూట్మెంట్, సెలక్షన్ బేస్డ్ లో రిక్రూట్మెంట్ తీసుకురావాలి. సో ప్లస్ మనము సో బుక్స్ మనము అంటే రికమెండ్ చేసిన బుక్స్ ని మనం చదవాలి. సో మీటింగ్స్ అన్నిటికీ అటెండ్ అవ్వాలి. ఓకే, మన లీడర్స్ మీటింగ్స్ అన్నిటికీ అటెండ్ అవ్వాలి. సో తర్వాత అప్లైన్ తోటి వారానికి కనీసం సో 2-3 సార్లు మనం అప్లైన్ తోటి కలిసి కౌన్సిలింగ్ లో మనం ఉండాలి. ఈ చిన్న స్టెప్స్ కనుక మనము 100% ఫాలో అయితే బిజినెస్ అయిపోతుంది. సో మనకి ఏం చెప్తున్నాం కోర్ లైన్ లోను, ఫస్ట్ వీక్ లో సో 200 PV చేయమని చెప్తున్నాం. మంత్ ఎండింగ్ వచ్చేసరికి అది 300 to 500 కి మనం వెళ్ళమని చెప్తున్నాం. ఓకే, సో 200 PV ఫస్ట్ వీక్ లో మనం చేయటం అంటే ఈజీగా చేయగలం, నో డౌట్ అట్ ఆల్. ఎందుకంటే మనకున్న ప్రొడక్ట్స్ అటువంటివి. ఓకే, సో ప్రొడక్ట్స్ తోటి నాకు పని లేదు, సో నాకు వాల్యూమ్ తో పని లేదు అనుకుంటే బిజినెస్ లో మీరు మనం ఎంతకాలం ఉన్నా జీరో. ఎందుకంటే మన ఈ బిజినెస్ కి సో మనము ఈ బిజినెస్ లో మనం పెరగాలి అంటే ఈ బిజినెస్ కి ప్రొడక్ట్స్ అనేవి ఆక్సిజన్ లాంటివి. ఆక్సిజన్ లేదనుకోండి సో ఏమవుద్ది, అవునా? సో ఇది ఆక్సిజన్. ఈ బిజినెస్ లో బతకాలంటేనే ఈ ఆక్సిజన్ మనకు ఉండాలి, ఈ ప్రొడక్ట్ మీద నాలెడ్జ్ ఉండాలి మనకి. సో ప్రొడక్ట్స్ మీద మిగతా వాళ్ళ దగ్గరికి వెళ్ళి మనము సో మాట్లాడాలి, ప్రొడక్ట్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయాలి, ఓకే, డెమోలు చేయాలి, ప్రొడక్ట్ ట్రైనింగ్ సెషన్ లో కూర్చోపెట్టాలి, ప్రొడక్ట్స్ గురించి మనం నేర్చుకునే వాళ్ళతో. సో మొత్తం అంటే ఎవ్రీథింగ్ ఈజ్ ప్రొడక్ట్స్ అండి. ప్రొడక్ట్ మీద మీకు ఎంత నాలెడ్జ్ ఉంటే, ఎంత పట్టు ఉంటే, ఓకే, సో అంత ఫాస్ట్ గా బిజినెస్ లో మనం సక్సెస్ అవుతాము. ఓకే, రెండోది అంటే కన్వర్సేషన్, పీపుల్ తో మాట్లాడటం. ఓకే, సో పీపుల్ తోటి మాట్లాడటం అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ రెండింటి కాంబినేషన్ లో మీరు ఎంత పెద్ద బిజినెస్ కని వెళ్ళిపోవచ్చు, రైట్? సో ఇక్కడ హానరింగ్ ది పార్ట్నర్షిప్ మనం ఒక షార్ట్ కూడా రిలీజ్ చేసాం. మనం హానరింగ్ ది పార్ట్నర్షిప్ ని మనం 100% ఫాలో అవుతూ, ఓకే, సో మన టీమును కూడా సో అదే కనుక మనం పంపిస్తుంటే వాళ్ళు కూడా అదే డూప్లికేట్ చేస్తే, చెప్పాం కదా సో మన అప్లైన్ మెంటర్స్ డూప్లికేట్ చేయాలని. ఓకే, సో అది తప్పు అయితే మన పైన ఉన్న సీనియర్ మన అప్లైన్ సో ఆయన ఎందుకు చేస్తారు, ఆయన ఇది రికమెండ్ చేశారంటేనే సో దీని ద్వారా పెద్ద బిజినెస్ చేసుకునే అవకాశం ఉంది. రెండోది ఆయన చేస్తూ మనం చెప్పారంటే మనం కూడా అదే చేస్తే ఫాస్ట్ గా గ్రో అవుతాము. లేదనుకోండి ఆయన చెప్పి ఆయన పక్కన వెళ్తారు, నేను అలాగా నాకు నచ్చినట్టు నేను ఇంకో పక్క వెళ్తా అంటే ఏమవుద్ది, మళ్ళీ ఎక్కడున్న గొంగలు అక్కడే ఉంటుంది. కాబట్టి ఇక్కడ విషయం ఏంటంటే 100% ఫాలో అవటమే. ఇది సో మనం చెప్పేది కాదు, లేదు ఎవరెవరో చెప్పేది కాదు. హైలీ సక్సెస్ఫుల్ అయిన పెద్ద లీడర్, సో ఆ లీడర్స్ అందరూ కలిసి, అంటే ఇప్పుడు ఇండియాలో ఉన్న టాప్ లీడర్స్ అందరూ కలిసి, ఇంకా చెప్పాలంటే ప్రపంచంలో ఉన్న టాప్ లీడర్స్ అందరూ కలిసి ఈ రోజు బిఫోర్ మనం ఏదైతే సిస్టమ్ లో చేస్తున్నామో అందులో వేటి వల్ల మనం పెద్దగా మనకి అడ్డంకిగా ఉన్నాయో, ఏమి పాయింట్స్ విషయాలు అడ్డంకి ఉన్నాయో వాటిని మార్చి చాలా అనుకూలంగా ఇంకా తక్కువ టైంలో ఇంకా పెద్ద బిజినెస్ చేసుకెళ్ళడానికి అనుగుణంగా ఈ హానరింగ్ ది పార్ట్నర్షిప్ అనేది తీసుకొచ్చారు. ఈ ప్రాసెస్ ద్వారా మనము రీచ్ అయ్యేది ఎక్కడికంటే DTM తో స్టార్ట్ చేసి, మన స్టోరీతో స్టార్ట్ చేసి హానరింగ్ ది పార్ట్నర్షిప్ దగ్గర మనం క్లోజ్ అవుతాం. ఓకే, సో హానరింగ్ ది పార్ట్నర్షిప్ గా మనం ఎప్పుడైతే క్లోజ్ అయ్యామో మన బిజినెస్ అనేది ఊహించినంత స్థాయికి వెళ్ళుద్ది. సో ఇక్కడ నేను 200 PV చేయలేనండి ఫస్ట్ వీక్ లో, లేదా ఫస్ట్ డే నేను చేయలేను. ఒక వారం రోజులు అంటే అప్పుడు 50, అప్పుడు 30, అప్పుడు 40 చేస్తాను. ఎప్పుడో ఒకప్పుడు చేసేటప్పుడు అది ఏదో 200 PV ఫస్ట్ వీక్ చేసావు అనుకో, ఫస్ట్ డేనే చేసావు అనుకో, ఇంకా బెటర్ అది.
ఓకే, లేదు నేను అంత చేయలేను, నాకు ఎక్కువ నేనంత నేనేమి అవసరం లేదు, నాకు అంత నీడ్ లేదు అంత చేయడానికి అనొచ్చు. నీకు ఎంత నీడ్ ఉంది అంతవరకు నువ్వు ఇంట్లో నీ నీడు తగినట్టు తీసుకో, మిగతా రిటైల్ చేయి. నాకు 30 PV ఉంది నీడ్, 30 PV నువ్వు ఇంట్లో పెట్టుకో, 170 PV రిటైలింగ్ చేయి. వీఆర్ డూయింగ్ బిజినెస్ ఇక్కడ, అవునా? సో ఎప్పుడైతే నువ్వు ఆ ఫస్ట్ డే నువ్వు చేసావో, ఓకే, సో ఆ తర్వాత నీ టీం కూడా ఫాలో అవడం మొదలవుద్ది. చెప్పినప్పుడు వాళ్ళు కూడా కొంచెం ఇంట్రెస్ట్ చూపించకపోవచ్చు, కానీ ఇక్కడ ఏంటంటే మనం ఏమీ పోగొట్టుకోవడానికి చేయట్లే ఇక్కడ. ఓకే, సో మనం బిజినెస్ చేస్తున్నాం. ఓకే, బిజినెస్ లో ఒక చిన్న ఇన్వెస్ట్మెంట్ అనుకోండి, ఇది ఆ ఇన్వెస్ట్మెంట్ నిరంతరం పెంచుకోవడానికే మనం చేస్తున్నాం. ఇక్కడ ఒక్కసారి మనం చేస్తాము, అది నిరంతరం దాన్ని డెవలప్ చేసుకుంటూ వెళ్ళొద్ది అది. ఇక మనం ఏమి లక్షలు తీసుకొచ్చి పెట్టేట్లా, కానీ ఎంతన్నా సంపాదించుకుని సొంత బిజినెస్ నిర్మించుకుంటున్నాం ఇక్కడ. ఓకే, సో అదే ఒక 20 లక్షలు 25 లక్షలు ఇన్వెస్ట్ చేసి ఒక వ్యాపారం చేయటం అంటే, థ్యాంక్ గాడ్ ఇక్కడ అదేం లేదు ఇక్కడ మనకి, రైట్? సో మీరు చెప్పిన కొద్ది బుక్స్ కొనుక్కోవటము. బుక్స్ ఎందుకు? బిజినెస్ సంబంధించిన బుక్స్ ఇది. ఆ బుక్స్ మనం చదివితే బిజినెస్ అంటే ఏంటో మనకు అర్థం అవుద్ది. సో ఇందులో తెలుసుకోవాల్సిన విషయాలు ఏంటో అర్థం అవుద్ది. సో అప్లైన్ మెంటర్ దగ్గర మనం ఏం కావాలో అది అడిగి దాని యొక్క మనం ఆన్సర్ తీసుకుంటూ ముందుకెళ్తాం. బుక్స్ చదవలేదు అనుకోండి, మన అప్లైన్ కలిసి అది నేను అడగాలంటే అడగడానికి ఏముండదు, అక్కడ ఒక స్టూపిడ్ క్వశ్చన్స్ చేస్తాం అప్లైన్ దగ్గర, అంతే. ఒక పరిగమాల సంభాషణలు చెప్తాం తప్పించి అవసరమైన విషయాలు అప్లైన్తో డిస్కస్ చేసే పరిస్థితిలో మనం ఉండం. కాబట్టి ఇక్కడ బుక్ నాలెడ్జ్ చాలా చాలా ఇంపార్టెంట్. ఆ బుక్ చదివితే మనం అంటే ఏంటో మనకు అర్థం అవుద్ది, మనం ఎక్కడున్నామో అన్నది అర్థం అవుద్ది, ఇంకా ఎక్కడికి వెళ్ళాలన్నది అర్థం అవుద్ది, ఎక్కడికి వెళ్ళాలంటే ఎవరి చేతులు పట్టుకోవాలో అర్థం అవుద్ది, ఎవరి చేతులు పట్టుకుంటే ఎంత ఫాస్ట్ గా మనం ముందుకు వెళ్ళొచ్చు అన్నది అర్థం అవుద్ది. అలాగే మీటింగ్ షెడ్యూల్, ఓకే, ఇవి కూడా మనము నిరంతరం ఫాలో అవడం ద్వారా నాలెడ్జ్ పెంచుకోవచ్చు. చూడండి, నాలెడ్జ్ పెంచుకోవడం అనేది మనకి, ఒకటి మనం బుక్స్ చదవడం ద్వారా నాలెడ్జ్ పెంచుకుంటాం, 2 మీటింగ్స్ అటెండ్ అవ్వడం ద్వారా నాలెడ్జ్ పెంచుకుంటాం, 3 కార్పొరేషన్ అరేంజ్ చేసే ప్రోగ్రామ్స్ ద్వారా ప్రొడక్ట్స్ నాలెడ్జ్ పెంచుకుంటాం. సో 4 మన అప్లైన్ ని, ఓకే, అప్లైన్ తోటి మనము ఆ కన్వర్సేషన్ ద్వారా మనం నేర్చుకుంటాం. అలాగే అప్లైన్ అబ్జర్వ్ చేయటం ద్వారా కూడా కొన్ని విషయాలు నేర్చుకుంటాం. మనం అక్కడ ఫోకస్ పెట్టగలిగితే ఈ బిజినెస్ అన్నది నిరంతరంగా ముందుకి వెళ్ళిపోతుంటది. మన చేతిలో ఉంది, ముందు చెప్పాను కదా. సో మన చేతిలోనే ఉంది. A to B ఎంతకాలంలో వెళ్తారనేది మన చేతిలో ఉంది. B to C సింపుల్. ఇప్పుడున్న పరిస్థితి 1 year వెళ్ళిపోవచ్చు, 2 years వెళ్ళిపోవచ్చు, 3 years లో కూడా వెళ్ళిపోవచ్చు. కాబట్టి ఇది మనము ఇనిషియల్ గా మనము ఏం నేర్చుకోవాలి, ఏం మార్చుకోవాలి, ఎవరి చేతులు పట్టుకోవాలి, ఏ ఆలోచనతో వెళ్ళాలని మనకు అర్థమైంది, బిజినెస్ అయిపోతుంది. ఓకే, సో ఓకే, మీటింగ్ వెళ్తే మనకు వచ్చే బెనిఫిట్స్ అర్థమై ఉంటుంది మీకు, బుక్స్ అయితే బెనిఫిట్స్ అర్థమై ఉంటుంది, మెంటర్స్ తోటి కౌన్సిలింగ్ లో మనం ఉంటే, ఓకే, సో మనం ఎప్పుడు డౌట్స్ అప్పుడు క్లియర్ అయిపోతుంటే, సో ఎక్కడన్నా ఏమన్నా మనం ఏమైనా రాంగ్ స్టెప్ వేస్తాం అన్నా కూడా మనం కరెక్ట్ గా మనం గైడ్ చేసి ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తారు, రైట్? సో తర్వాత యాక్షన్ పార్ట్ ఏంటంటే పర్సనల్ PV చేయాలి. పర్సనల్ PV సో ఎందుకు చేయాలి, మీరు ఎందుకు చేయాలంటే, సో మీరు చేసేదే మీ టీం చేస్తారు, మీరెందుకు చేయాలి? అది చేయడం ద్వారా మనకి బిజినెస్ పెంచుకునే అవకాశం ఉంటుంది. నేను వాల్యూమ్ క్రియేట్ చేయను, ఎవరికి బిజినెస్ రిటైల్ చేయను, నేను PVలు పెట్టను. ఇప్పుడు ఆ తర్వాత వచ్చిన వాళ్ళందరూ అదే ఫాలో అవుతారు, ఏమవుతుంది? ఓకే, అక్కడే ఉంటాం అందరం, బిజినెస్ ఎంత? 0. ఇప్పుడు మీరు ఒక 200 PV చేస్తున్నారు నెలకి, ఫస్ట్ డే మీరు 200 PV చేశారు, రిటైలింగ్ చేసుకుంటున్నారు, దాన్నే మళ్ళీ నెక్స్ట్ మంత్ మళ్ళీ దాంతోనే మీరు PVలు చేస్తున్నారు, మీకు కమిషన్లు వస్తున్నాయి, రిటైలింగ్ అవుతుంది, రిటైల్ మీద కమిషన్లు వస్తున్నాయి, మళ్ళీ ఆ 200 మీరు కంటిన్యూ చేస్తున్నారు. ఇప్పుడు 200 వాల్యూమ్ మీకు వస్తుంది, అట్ ద సేమ్ టైం మీ దగ్గర ఒక 50 మంది ఉన్నారు, ఈ 50 మంది నెక్స్ట్ వాళ్ళందరూ కూడా ఫస్ట్ డే 200 PV చేస్తారు. మీరు ఇనిషియల్ గా మీరు చేయకపోతే, చెప్పి మీరు కూర్చుంటే
వాళ్ళు కూడా చెప్పి ఇంకోళ్ళకి చెప్పి కూర్చుంటారు తప్పించి వాళ్ళు చేయరు. ఓకే, మీరు ఒక నెల మీరు 200 PV చేసి చూపించండి. ఓకే, సో 2 నెలలకు వచ్చేసరికి 50 మంది 200 PV చేసి కూర్చుంటారు. సో మీ దగ్గర ఒక 10,000 PV. ఓకే, నెక్స్ట్ మంత్ కల్లా 10,000 PV మీకు అయిపోతుంది. 10,000 PV అయితే మీకు వచ్చే ఇన్కమ్ ఎంత? ఓకే, దగ్గర 1 lakh అబౌవ్ మీకు ఇన్కమ్ ఉంటుంది. నెక్స్ట్ స్టెప్ కి వెళ్ళేసరికి రూబీలోకి వెళ్ళిపోతుంది. రూబీ అంటే 20,000 PV. 20,000 PV అంటే దగ్గర 2 లక్షల ఇన్కమ్. ఓకే, సో మీరు అక్కడ ఇనిషియల్ గా పెట్టే అక్కడ రొటేషన్ చేసుకునే డబ్బుల దగ్గరే మీరు కనుక కాంప్రమైజ్ అయితే మీ గ్రోత్ అక్కడే ఉంటుంది తప్పించి ఎవరికి వస్తుంది? నెలకి 2 లక్షలు వస్తే ఇది ఓకే. ఇప్పుడు 200 PV చేయటం అన్నది సో మీకు లాభమా? లేదు 200 PV చేయకుండా రూబీ అవ్వకుండా అక్కడే ఉంటే మీకు లాభమా? హాండ్రెడ్ పార్ట్నర్షిప్ కూడా అదే. ఫస్ట్ వీక్ లో మనము మినిమం 100 PV చేయమని చెప్తున్నాం. ఓకే, సో అది 100 PV ఉంది మినిమమ్. మాక్సిమం మీ ఇష్టం ఎంతనే చేసుకోవచ్చు. ఎంత చేయగలితే అంత బెటర్. ఎందుకంటే మీరు ఎప్పుడైతే డైలీ మీరు మార్కెట్ లోకి వెళ్తున్నారో ప్రొడక్ట్స్ తోటి, సో మీరు డెఫినెట్ గా మీకు క్లయింట్స్ దొరుకుతుంటారు, మీకు సో కస్టమర్స్ దొరుకుతుంటారు. సో ఆ కస్టమర్స్ నుంచి మీ బిజినెస్ పెరుగుతూనే ఉంటది. ప్రతి నెల మీకు కొత్త కస్టమర్స్ యాడ్ అవుతుంటే మీరు కస్టమర్స్ తోటి సరైన రిలేషన్ బిల్డ్ చేస్తే ప్రతి నెల మీ కస్టమర్స్ తో పెరుగుతూ ముందుకు వెళ్తూనే ఉంటారు. ఓకే, సో మీరు ఫస్ట్ వీక్ లో మీరు 100 PV చేయాలి. ఫస్ట్ డే లేదంటే ఫస్ట్ వీక్ 100 PV జరిగిపోవాలి. ఫస్ట్ వీక్ కనుక 100 PV జరిగితే ఓకే, సో ఆ తర్వాత మీ బిజినెస్ అనేది ఎవ్రీ మంత్ ఏ స్థాయిలో పెరుగుతుందో మీరు ఆలోచించుకోండి. ఆ చార్ట్ ఒకసారి చూడండి, మీకు అర్థం అవుద్ది. సో అలాగే కస్టమర్స్ ఎవ్రీ మంత్ ఒక 10 to 15 కస్టమర్స్ ని మీరు కొత్త వాళ్ళు తీసుకురావాలి. కస్టమర్స్ బేస్ లేకుండా బిజినెస్ ఎలా జరుగుద్ది? ప్రపంచంలో ఏ బిజినెస్ ఓనర్ అయినా ప్రొడక్ట్స్ లేకుండా కస్టమర్స్ ని నిరంతరం పెంచుకోకుండా ఓకే, సో ఆ ప్రొడక్ట్స్ తోటి కస్టమర్స్ ని పెంచుకోకుండా వాల్యూమ్ క్రియేట్ చేయకుండా బిజినెస్ ని నిర్మించుకునే మనిషి ఎవడైనా భూమి మీద ఉన్నాడని మనం అనుకోవచ్చా? ఎక్కడైనా ఎవరైనా చూసారా? ఓకే, కాబట్టి సో ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే, సో ఫైనల్ గా మనం ఏంటంటే బిజినెస్ చేయటానికి ఇవన్నీ ఎందుకు ప్రాసెస్ అన్ని ఎందుకు ఫాలో అవుతున్నాము, మళ్ళీ మనం ఎందుకు మార్చుకుంటున్నాము ఇక్కడ? ఓకే, మైండ్ సెట్ ఎందుకు తయారు చేసుకుంటున్నాము? ఓకేనా, కామన్ సెన్స్ ఎందుకు చెప్తున్నాం మనము? ఓకే, సో ఇవన్నీ మోర్ ఇంపార్టెంట్ అండి. మైండ్ సెట్ అన్ని కూడా ఈ పనులు చేయడం కోసమే ఈ మైండ్ సెట్ అంటే ఒక సిస్టమేటిక్ గా మనము స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ లో ముందుకు వెళ్ళటమే. ఒకవేళ మనం ఏదన్నా మధ్యలో 2 బదులు 3 వెళ్ళాము, లేదంటే 4 5కి వెళ్ళాము అనుకోండి, ప్రాబ్లం లేదు. మీ మైండ్ సెట్ సరిగ్గా ఉంటే ఎటు వెళ్ళినా కూడా మీరు దీన్ని అందులోనే మీరు తిప్పుకుంటూ ముందుకు వెళ్ళొచ్చు. బట్ మీరేంటి అన్నదే ఇంపార్టెంట్. అక్కడ మీరు కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉండగలిగేంత సబ్జెక్ట్ మీ దగ్గర ఉందా? ఏదైనా కన్ఫ్యూజ్ అయినా కూడా మీరు పట్టుకోకుండా ముందుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారా? ఎక్కడ ఆగే ప్రయత్నం చేయట్లేదా? లేదా ఎక్కడ కన్ఫ్యూజ్ ఉంటే వెంటనే మీరు అప్లై తో మీరు ఉంటున్నారా? సో దాని మీద డిపెండ్ అయి ఉంటది. ఓకే, సో ఎందుకంటే మైండ్ సెట్ లో కొంచెం కొన్ని డిఫరెన్స్ కూడా వస్తుంటాయి. ఒక చిన్న స్టోరీ ఏంటంటే, సో ఒక ఆయన ఓకే ఒక 3 హెయిర్ తీసుకున్నారు అనమాట, పనిలో పెట్టుకున్నాడు ఆయన. ఆ పని ఏంటంటే, సో ఒక రోడ్డు కాంట్రాక్ట్ తీసుకున్నాడు. ఆ రోడ్డు పక్క అంతా మొక్కలు నాటాలి. ఆయన మొక్కలు నాటడం కోసం కాంట్రాక్ట్ తీసుకున్నాడు. దానికి 3 పనిలో పెట్టుకున్నాడు. సో మొదటి వాడు ఏంటంటే, సో గోతులు తీస్తాడు, ఎక్కడెక్కడ మొక్కలు వేయాలేంటో. సో రెండో వాడు ఏం చేస్తాడంటే అందులో మొక్క పెడతాడు. మూడో వాడు ఏం చేస్తాడంటే మళ్ళీ దాన్ని మట్టితో కప్పుతాడు. ఓకే, సో 3 వచ్చారు, వీడు చెప్పేశాడు చేసుకుంటూ వెళ్ళిపోండి అని చెప్పేసి వాళ్ళు కూడా అన్ని చేసి రెడీ అయ్యారు. సో రేపటి నుంచి మీరు స్టార్ట్ చేశారని చెప్పి నేను వెళ్ళిపోయాడు. ఈయన 2 రోజుల తర్వాత వెళ్ళాడు. అక్కడికి వెళితే ఎక్కడ మొక్కలు కనిపించలా. అప్పుడు అడిగాడు వాళ్ళని, ఏంటి మొక్కలు ఏవి, ఏం జరిగింది అని అడిగాడు. అడిగితే అప్పుడు మొదటోడు చెప్పాడు మాట. సో మేము మొదటోడు మూడోడు వచ్చామండి, రెండో వాడు రాలేదు. సో వాడు లీవ్ లో ఉన్నాడు. సో అందుకని సో వాడు రాలేదు. రాకపోవడం వల్ల ఏంటంటే మేము ఇద్దరం పని చేసుకుంటూ వెళ్ళాం.
ఏం చేశారంటే మొదటి గోతులు తీస్తున్నాడు, సో మూడోవాడు వచ్చేసి కప్పెడుతున్నాడు. మొక్కలు మాత్రం ఆవిడ వేయలేదు. ఓకే, ఇటువంటి విచిత్రమైన కన్ఫ్యూజన్ మనకే వస్తాయి. ఓకే, రైట్ మైండ్ సెట్ లో మనం ఉంటే, ఓకే, సో ఆ ప్రాసెస్ ని మనం అర్థం చేసుకుంటే, సో ఎటు నుంచి ఎటు వెళ్ళినా ఎలా వెళ్ళినా మనం ముందుకు వెళ్ళొచ్చు. బట్ దాన్ని ఫాలో అవుతున్నామా లేదా అన్నది ఇంపార్టెంట్. ఓకే, సో ఇది ఈ హానరింగ్ ది పార్ట్నర్షిప్ అన్నది మీరు మళ్ళీ ఒకసారి పెట్టుకోండి. దీన్ని మీరు ఫాలో అవుతూ వెళ్తే, ఓకే, మీ టీంలో ఎంతమంది ఉన్నారో అంతమంది దీన్ని ఫాలో అవుతే, ఓకే, వాళ్ళ తర్వాత వచ్చిన వాళ్ళకు కూడా సో అందరికి ఇదే చెప్తాం కాబట్టి వాళ్ళు కూడా ఈ హానరింగ్ ది పార్ట్నర్షిప్ ఫాలో అయితే, నేను ఈ రోజు చేస్తే నాకు ఎంత ఖర్చు అవుతుంది అన్నది మీరు చూసుకుంటే మీరు మళ్ళీ వెనక్కిపోతారు. కానీ ఫ్యూచర్ ఒక పీరియడ్ ఆఫ్ టైం అయ్యేసరికి ఎంత వస్తుందని చూస్తే మనం కళ్ళు తిరిగి అక్కడే పడతాం. ఒక బ్రైట్ ఫ్యూచర్ మన ముందు ఉంది. 100 కోట్లు 1000 కోట్లు బిజినెస్ వెళ్ళిపోతుంది. ఓకే, సో నెవర్ స్టాప్ అండి ఇది. అలాగే ఈరోజు ఇంకొకటి దాంతో పాటు ఇంకోటి వచ్చింది. ఈ రోజు సో హెల్త్ అండ్ వెల్ బీయింగ్ ప్రోగ్రామ్ వచ్చింది ఇప్పుడు మనకి. దాని ద్వారా మనము ఈరోజు ఒక బ్రహ్మాండమైన మూమెంటం ఈరోజు క్రియేట్ అయింది. ఏవైతే ఆ ప్రధానమైన లైఫ్ స్టైల్ డిజార్డర్స్ ఉన్నాయో, ప్రజానీకం వీటిని చూసి ఈరోజు భయాందోళనతో గురవుతున్నారు. ఓకే, సో ఆ ఒక పెద్ద ప్రమాదాన్ని ఈరోజు పక్కన పెట్టుకుని మనము సో ఉన్నాము. అత్యధిక మంది ఆ ప్రమాదంతో సఫర్ అవుతున్నారు. ఒక సొల్యూషన్ లేనటువంటి వాటికి ఒక సొల్యూషన్ తయారు చేసి కార్పొరేషన్ ద్వారా, ఓకే, సో వాళ్ళ ప్రొడక్ట్స్ ద్వారా ఒక సొల్యూషన్ బేస్ లో మన న్యూట్రిలైట్స్ ప్రొడక్ట్స్ ద్వారా ఆ లైఫ్ స్టైల్ డిజార్డర్స్ నుంచి మనము సో సమస్య ఉన్న వాళ్ళందరినీ కూడా బయటకు తీసుకురాగలిగే ఒక అద్భుతమైన సబ్జెక్ట్ ఈరోజు మన ముందుకు వచ్చింది. సో దాన్ని చేయడానికి కావాల్సిన ప్రొడక్ట్స్ అన్ని కూడా మనకు అందుబాటులో వచ్చినాయి. ఓకే, ఇది ఇప్పుడు చాలా పెద్ద మూమెంటం క్రియేట్ చేసింది. రైట్, ఇప్పుడు చేసే ప్రాసెస్ తో పాటు దీన్ని కూడా కలిపి, అంటే రకరకాల ప్రొడక్ట్స్, హోమ్ కేర్ ప్రొడక్ట్స్ కావచ్చు, పర్సనల్ కేర్ ప్రొడక్ట్స్ కావచ్చు, అలాగే బ్యూటీ కేర్ ప్రొడక్ట్స్ కావచ్చు, హెల్త్ కేర్ ప్రొడక్ట్స్ కావచ్చు, అలాగే డ్యూరబుల్స్ కావచ్చు, క్వీన్స్ కావచ్చు, వగైరా వగైరా చాలా యాప్స్ కావచ్చు. ఇవన్నీ నంబర్ ఆఫ్ ప్రొడక్ట్స్, 6 ప్రొడక్ట్స్ నుంచి మొదలయ్యి ఈ రోజు ఇన్ని ప్రొడక్ట్స్ వస్తే వీటన్నిటిని ఉపయోగించుకుంటూ కదలగలిగితే ఒక ప్లాన్డ్ గా ఎంత పెద్ద బిజినెస్ మనం బిల్డ్ చేయొచ్చు. ఈ రోజు చెప్తున్నాం కదా, అసలు ఒకటి మనం డబ్బులు సంపాదించుకోవడం ఒకటే కాదు, ఇక్కడ హెల్పింగ్ పీపుల్ రకరకాలుగా అదర్స్ డబ్బులు సంపాదించుకునే అవకాశం చూపిస్తున్నాము. సో అలాగే మనము మరికొంతమంది కలిసి చాలా మందికి చాలా సమస్యల నుంచి బయటపడటానికి, అలాగే ఫైనాన్షియల్ సమస్యల నుంచి బయటపడటానికి, ఆరోగ్య సమస్యల నుంచి బయటపడటానికి వీటన్నిటికి కూడా ఈ రోజు మనం ఉపయోగించగలుగుతున్నాం. రైట్, సో ఇప్పుడు ప్రతి ఒక్కరం కూడా ఈ రోజు ఈ హెల్త్ అండ్ వెల్ బీయింగ్, హెల్త్ సంబంధించి నేర్చుకుంటున్నాము. అలాగే మనము సో వెల్ బీయింగ్ అంటే ఒక ఇన్కమ్ లెవెల్ కూడా మనం పెంచుకోవడం కోసం మనం పని చేస్తున్నాం ఇక్కడ. ఈ రెండు ఒక మనిషికి ఉంటే అంతకన్నా గొప్ప విషయం ఉంది. ఒక మనిషి డబ్బు ఉంది, ఓకే, బట్ ఆరోగ్యం లేదు, ఏం చేసుకుంటాడు? ఒక మనిషికి ఆరోగ్యం ఉంది, డబ్బు లేదు, ఓకే, ఏంటి ఉపయోగం? రైట్, సో ఈ రెండు కూడా ఇవ్వగలిగే అవకాశం ఇక్కడ మనకుంది. ఎంత గొప్ప విషయం ఇది మనకి. రైట్, సో ఈ రెండు మనం ఫ్రీ ఆఫ్ కాస్ట్ చేస్తున్నాం. వాళ్ళ దగ్గర మనం రూపాయి తీసుకోవట్లేదు, చేస్తున్నాం. ఆ చేయటం ద్వారానే కొద్ది గొప్ప వాల్యూమ్ క్రియేట్ అవుతుంది. వాల్యూమ్ ద్వారా ఈ రోజు పెద్ద బిజినెస్ లో మనం వెళ్తున్నాం. అవునా, ప్రతి ఒక్కరం కూడా ఎవరైతే సో ఈ బిజినెస్ లోకి మనము రిక్రూట్ అవుతామో, సెలక్షన్ బేసిస్ లో మనము సక్సెస్ అయ్యి మనం రిక్రూట్ చేయబడతామో, వాళ్ళందరూ కూడా సో ఈ యొక్క హెల్త్ సబ్జెక్ట్ నేర్చుకోవడము, ట్రాన్స్ఫర్మేషన్ అవటము, సో అవటమే కాదు ప్రతి ఒక్కరు కూడా ఈ సబ్జెక్ట్ నేర్చుకోవడం ద్వారా సో వీటన్నిటిని మనం మార్కెటింగ్ చేసుకునే ప్రయత్నం చేస్తే, ఇప్పుడు ఇండియా మొత్తం అదే చేస్తుంది. ఒక ప్లాన్ గా సిస్టమేటిక్ గా మనము సో చేసుకోవడం ప్రయత్నం చేస్తే చాలా తక్కువ టైంలో డైమండ్స్ కాదు, ఓకే, సో అంతకు మించి కోరుకునే లెవెల్కి వెళ్ళగలిగే అవకాశం ఉంది. సిన్సియర్ గా మనం పెడితే 2 సంవత్సరాల్లో
డైమండ్ అనేది ఈ రోజు ఎవరైతే బిజినెస్ లోకి వస్తారో 2 years లో బిజినెస్ లోకి వెళ్ళగలిగే అవకాశం ఉంది. ఈ రోజు మూవ్మెంట్ అంతా అలాగే ఉంది. ఇప్పుడు పెరుగుదల అంతా అలాగే ఉంది. సో ఈ రోజు దేశవ్యాప్తంగా అలాగే పెరుగుతుంది. రాబోయే కాలం అనేది ఇంకా స్టార్టింగ్ లోనే ఉన్నాము. రాబోయే కాలం అనేది ఊహించినంత స్థాయిలో ఇది ఎదగబోతుంది. కాబట్టి బి అలర్ట్ అండి. రైట్ టైం ఇది. మనం రైట్ పీపుల్ గా, రైట్ బిజినెస్ ఓనర్స్ గా మనం కదలగలిగితే సో ఒక పెద్ద రిచెస్ట్ పొజిషన్ కి మనం వెళ్ళగలిగే అవకాశం ఉంది. ఓకే, సో జస్ట్ అవుట్లైన్స్ మేము కవర్ చేసాము. మీ అప్లయన్స్ తో కూర్చోండి. దీనికి సంబంధించి ఏ డౌట్ ఉన్నా మీ అప్లయన్స్ లీడర్స్ తోటి, మీ మెంటర్స్ తోటి మాట్లాడండి. మాట్లాడటం ద్వారా సో మీరు మీ యొక్క డౌట్స్ క్లారిఫై చేసుకోవడము, లేదా మిమ్మల్ని సరి చేసుకోవడము ద్వారా మరింత వేగంగా బిజినెస్ లో ముందుకెళ్ళి సక్సెస్ అవ్వాలని చెప్పేసి కోరుకుంటున్నాము. సో ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్ అండి. యా, సూర్యకుమారి. హాయ్ ఫ్రెండ్స్, జస్ట్ ఒక 2 minutes నేను మాట్లాడి క్లోజ్ చేస్తాను. సో అలాగే మా ఆర్గనైజేషన్ లో మరో ఇద్దరు ఆసం కపుల్స్ ఉన్నారండి. సో వాళ్ళు అమలాపురం నుంచి నాయుడు గారు, పార్వతి గారు. వండర్ఫుల్ కపుల్, చాలా గ్రేట్ లీడర్ నాయుడు గారు. లాస్ట్ 10 years నుంచి కూడా ఎయిర్లెస్ ట్రిప్ కి ఎవ్రీ ఇయర్ క్వాలిఫై అవుతూ సో ఎన్నో దేశాలు మాతో పాటు తిరిగారు. సో అట్లాగే ఆయన ఆర్గనైజేషన్ లో రాజమండ్రి నుంచి దత్తాత్రేయ అండ్ అభినేత్రి. సో క్యూట్ కపుల్, ఆసమ్ కపుల్. సో అభినేత్రికి వాళ్ళ ఫ్యామిలీ నుంచి బిజినెస్ గురించి ఎంత నెగిటివ్ ఉన్నా, ఎంత ఇది ఉన్నా కూడా చాలా ధైర్యంగా ఈ బిజినెస్ పిల్లల్ని పెట్టుకుని చాలా ఇదిగా బిల్డ్ చేస్తున్నారు. సో వీళ్ళు కూడా మొన్న కొచ్చి రావడం జరిగింది. మా ఏడిసి సెలబ్రేషన్ లో వీళ్ళు కూడా పార్టిసిపేట్ చేశారు. సో ఒకటే ఫ్రెండ్స్, ఇక్కడ ఈ బిజినెస్ అందరి గురించి చెప్పాను, వీళ్ళిద్దరు గురించి చెప్పాను. సో అట్లాగే ఈ బిజినెస్ లో వరప్రసాద్ గారు ఎప్పుడు ఒకటే అంటుంటారండి, అంటే ఈ బిజినెస్ లో సక్సెస్ కావాలన్నా, ఫెయిల్యూర్ కావాలన్నా అది మన మీద ఆధారపడి ఉంటుంది కుమారి. సో మనమే బాధ్యత దానికి అని అంటారు. ఒకటి ఏంటంటే మన చేతుల్లో ఉంది, ఇంకోటి భగవంతుడి చేతుల్లో ఉంది. ఏంటంటే ఇప్పుడు సపోజ్ బిజినెస్ నేను వదిలేసాను అనుకోండి, అది నా చేతుల్లోనే ఉంది కదా. క్విట్ చేస్తే నాకు సక్సెస్ లేదు. నేను పట్టుకుని ఉంటే, నేను చేస్తే ఎప్పటికైనా నేను సక్సెస్ సాధిస్తాను. రెండోది, నేను ప్రాణాలతో లేకపోతే అది నా చేతుల్లో లేదు, భగవంతుడి చేతుల్లో ఉంది. సో అందుకే ఎప్పుడు కూడా మనము ఏదైనా కానీ, ఒక స్టడీ కావచ్చు, ఒక జాబ్ కావచ్చు, బిజినెస్ కావచ్చు, మీరు ఏ గోల్ అయినా, ఏ డ్రీమ్ అయినా ఎప్పుడు కూడా దాన్ని క్విట్ చేయకండి దయచేసి. సో చేసే ప్రయత్నమే చేయండి. ఎన్ని ఆటంకాలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఎన్ని ఛాలెంజెస్ వచ్చినా కూడా మీ లక్ష్యాలను సాధించే వరకు వదిలిపెట్టద్దండి. బిజినెస్ ను వదిలిపెట్టద్దు. నేను మొన్నే ఒక దాంట్లో చదివాను, నేను ఇలాన్ మస్క్ గురించి చదివాను. సో ఆయన డ్రీమ్, ఆయన తీసుకున్న గోల్ ని ఎంత పట్టుదలగా ఆయన ఉండి సాధించాడు, నాకు చాలా ఆశ్చర్యం వేసింది. సో ఆయన తన టెస్లా కంపెనీలో ఆయన చేస్తున్నప్పుడు, సో ఆయన 4 సంవత్సరాలు కష్టపడ్డాడట. దాని గురించి ఆయన గోల్ పెట్టుకున్నాడు. ఆ డ్రీమ్ కోసం 4 సంవత్సరాలు, రోజుకు 2-3 గంటలు మాత్రమే ఆయన పడుకున్నాడంట 4 సంవత్సరాలు కూడా. అదే ఆయన ఆఫీస్ లో డెస్క్ మీద నిద్రపోయాడంట, రోజుకు 2-3 గంటలే. ఫైనల్ గా 4 years అయిన తర్వాత ఆయన అనుకున్న గోల్ సాధించాడంట. సో అట్లా ఉండాలి. మనం డ్రీమ్ ఏది ఎదుర్కొన్నామో అది సాధించే వరకు మనం అంత కష్టపడక్కర్లేదు, అంత హార్డ్ వర్క్ ఏం చేయక్కర్లేదు. కానీ అటువంటి కనుక పట్టుదల ఉంటే ఎవరైనా సాధించగలుగుతారండి. ఏదైనా, ఏ డ్రీమ్ అయినా ఎక్కడైనా కూడా సాధించగలుగుతారు. సో మనం ఒకరికి రోల్ మోడల్ అవ్వాలి అంటే మన సక్సెస్ కన్నా కూడా, అంటే మన సంపాదించే డబ్బు కన్నా, మనం తిరిగే కార్లు కన్నా, మనం వేసుకునే బట్టలు, నగల కన్నా కూడా ఎప్పుడు మనం ఒక వ్యక్తికి రోల్ మోడల్ అవుతాం, ఒక లీడర్ గా ఎప్పుడు ఉంటాము అంటే మనం పనిచేసే విధానం అంటండి. మనం ఎలా వర్క్ చేస్తున్నాము, ఆ వర్క్ చేయడానికి, ఆ లక్ష్యం సాధించడానికి, ఆ డ్రీమ్ అచీవ్ చేయడానికి మనం ఎలాగ వర్క్ చేస్తున్నాం, ఎక్కడ ఏమి మనం మార్చుకుంటున్నాము, ఇవన్నీ కూడా ఒక రోల్ మోడల్ గా మనం నిలబడతా ఉంటాం వేరే వాళ్ళకి. అది సాధించడానికి ఏవి సాక్రిఫైస్ చేస్తున్నాం, అది సాధించడానికి ఏం మార్చుకుంటాం, మనల్ని మనం ఎలా మార్చుకుంటున్నాం, ఇవ్వంటండి. ఒక లీడర్ గా మనం ఒక రోల్ మోడల్ అవ్వాలంటే ఇవ్వటండి. సో డెఫినెట్ గా మా ఆర్గనైజేషన్ లో ఇంతమంది లీడర్స్ వచ్చారు. సో వాళ్ళ కింద ఎంతో మంది లీడర్స్ తయారు చేస్తున్నారు. సో ఇదంతా కూడా మా గ్రేట్ ఎల్ఓఎస్ అయినా, మా అప్లయన్స్, మా కోచెస్, మా మెంటర్స్ ద్వారా ఇంత గొప్ప ఆర్గనైజేషన్, ఇంత హెల్తీ ఆర్గనైజేషన్ మాకు వచ్చింది. సో థ్యాంక్ యూ సో మచ్. బ్యాక్ టు అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ శ్రీరామ్ అండ్ పూజా గారు అండి. సో ఈ రోజు ఫ్లైర్ తయారు చేసి మనకి ఈరోజు యూట్యూబ్ కానీ ఇవన్నీ కూడా మనకు ఆన్ చేసి పెట్టిన వ్యక్తి. అలాగే థ్యాంక్స్ టు దిస్ ప్రోగ్రామ్ హోస్ట్ నాగేశ్వర గారు అండ్ సరిత గారు. అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ టు అవర్ టీమ్ హోస్ట్ లక్ష్మణ్ అండ్ బోనా. సో ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్ అండి. బ్యాక్ టు హోస్ట్. Oh, wow. What a
గ్రేట్ ఇన్సైట్స్ అండి. సో రియల్ గా మైండ్ బ్లోయింగ్ కదా. ఎస్, జస్ట్ కామన్ సెన్స్ మేము ఉపయోగించాము. మా మైండ్ పక్కన పెట్టేసి మెంటర్స్ మైండ్ ఉపయోగించాము. ఇంత పెద్ద సక్సెస్ అయ్యామని చాలా సింపుల్ గా చెప్పేశారు. అవునా? లీడర్ గా ఉండాలంటే నువ్వేం చెప్తున్నావో కాదు, నువ్వు ఏం చేస్తే అది చేస్తారు అని చెప్పేసి వాళ్ళు నమ్మారు. కాబట్టి వరప్రసాద్ గారు, సూర్యకుమార్ గారు అదే చేసి చూపించారు. అండ్ హెచ్టిపి గురించి చాలా బాగా చెప్పారు. మీ బిజినెస్ కి ఆయువు పట్టు అంతా కూడా హెచ్టిపి, హానరింగ్ ద పార్ట్నర్షిప్ లో ఏవైతే చిన్న చిన్న పద్ధతులు ఉన్నాయో ఆ పద్ధతులను పాటించడం. అదేవిధంగా లాస్ట్ లో మేడం మంచి ఎండప్ ఇచ్చారు. మనం చేసే పనులే మనల్ని లీడర్ గా ఉంచుతాయి. దానికోసం యాజ్ ఎ లీడర్ గా ఎదగాలంటే చిన్న చిన్న త్యాగాలు కూడా చేయాలి. అలా మీరు ఒక లీడర్ గా ఎదిగి నలుగురికి ఆదర్శంగా ఉండాలంటే మీరు కూడా చిన్న చిన్న త్యాగాలు చేయాల్సి ఉంటుంది. అలా ఏం చేయడానికి మీరు రెడీగా ఉన్నారు ఆలోచించండి అని కూడా సో సూపర్ బెండప్ ఇచ్చారనమాట. సో రియల్లీ ఫెంటాస్టిక్ అండి. ఎస్, ఈ కపుల్ కి మనం ఎంత థ్యాంక్స్ చెప్పినా తక్కువే, అవును కదా? సో అందుకోసం మీ అందరికి ఇంకొక గిఫ్ట్ ఐ వాంట్ టు గివ్ యూ అండి ఇక్కడ. ఓకే, సో కొచ్చిలో మొన్న అద్భుతమైనటువంటి రికగ్నిషన్ జరిగింది. ఓకే, అది చూద్దాం ఇప్పుడు ఒకసారి. సౌండ్ వినిపిస్తుందా? Brand new executive diamond, Varaprasad and Surya Kumari. వావ్ 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 వావ్.
బాగుంది కదా, ఇంత వండర్ఫుల్ రికగ్నిషన్ అన్ని వేల మందిలో ఎంతమందికి కావాలి? యా, వెరీ గుడ్. అందరికీ కావాలి కదా. కావాలంటే చేయాల్సింది ఏంటి? ఈ రోజు వరప్రసాద్ గారు, సూర్యకుమారి గారు ఏమి చెప్పారో సెకండ్ హాఫ్ లో అండ్ ఫస్ట్ హాఫ్ లో వాళ్ళకు ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ నుంచి నిలబడటం కోసం అక్కడేం చేశారు, ఇవే సూత్రాల్ని పాటిస్తే చాలు, ఎవరైనా సరే విత్ ఇన్ 2 years ఎవ్రీబడి విల్ గో టు ద డైమండ్. ఓకే, సో మినిమం డైమండ్ అయిపోయింది, అంత పెద్ద రికగ్నిషన్ మీకు కూడా రెడీగా ఉంటుంది. ఓకే, సో ఒకసారి వరప్రసాద్ గారికి, సూర్యకుమార్ గారికి అందరినీ అన్మ్యూట్ చేస్తున్నా నేను. ఓకే, సో గట్టిగా థ్యాంక్స్ చెప్పండి. Thank you very much. Thank you very much. Thank you very much, sir. Thank you very much. Thank you so much. Thank you, sir. Thank you. Thank you very much, sir and madam. Thank you so much, Varaprasad. థ్యాంక్ యూ సో మచ్ సార్. యాక్చువల్ గా వరప్రసాద్ గారు, సూర్యకుమార్ గారు వచ్చి ఇక్కడ ఇంత టైం పెట్టి పని చేయాల్సిన పని లేదు. ఇంతే కాదు, నేనైతే అప్పుడప్పుడు సార్ కాల్ చేసినప్పుడు నేను ఫస్ట్ అడిగేది ఏంటో తెలుసా? సార్ ఎక్కడున్నారని అడుగుతాను నేను. ఎందుకంటే హైదరాబాద్ ఉన్నారా, నల్గొండ ఉన్నారా, విజయవాడ ఉన్నారా, అమలాపురం ఉన్నారా, ఓకే, లేకపోతే ఇంకా కాకినాడ ఉన్నారా, అబ్బోబ్బోబ్బో ఎక్కడెక్కడ తిరుగుతారు. సార్ను చూసిన తర్వాతే మాకు అర్థమైంది, అట్ ద ఏజ్ ఆఫ్ 68, 28 years యంగ్ బాయ్ లాగా తిరుగుతా ఉంటే మనం ఇంట్లో కూర్చొని పెద్ద వ్యాపారం చేయాలని అనుకోవటం అది ఎంతవరకు సబబు అనిపిస్తుంది అనమాట. సో కాబట్టి మేడం చెప్పారు కదా, లీడర్ అంటే వాళ్ళు చేసే పనులు పట్ట లీడర్షిప్ వస్తుందని. ఓకే, అలా మనం కూడా మనం మెంటర్ గా వరప్రసాద్ గారిని, సూర్యకుమార్ గారిని చెప్పుకుంటున్నామని అంటే వీఆర్ ద రిప్రజెంటేటివ్ ఆఫ్ దట్ కపుల్. కాబట్టి వాళ్ళలాగే మనం కూడా చేయాలి. ఓకే, సో అలా చేస్తారని నేను అనుకుంటున్నాను. ఈ రోజు బిజినెస్ బిల్డింగ్ సెమినార్ అందరికీ కూడా చాలా క్లారిటీ ఇచ్చింది, అందులో ఎలాంటి డౌట్ లేదు. ఓకే, సో ఈ రాత్రి చాలా మందికి నిద్ర పట్టదు, మళ్ళీ తిరిగి మీ డ్రీమ్స్ అన్నిటిని రివైజ్ చేసుకుంటారు నాకు తెలుసు. మీ యాక్షన్ ప్లాన్ అంతా కూడా రివైజ్ చేసుకుంటారు. నెక్స్ట్ కమింగ్ 90 days లో మీ బిజినెస్ ఒక పీక్ స్టేజ్ కి తీసుకెళ్ళిపోతారు. దానికి ఈ BBS మీకు అంత పెద్ద బలాన్ని ఇస్తుంది అనటంలో ఎలాంటి సందేహం లేదు. ఓకే, మరి ఇంకెందుకు ఆలస్యం, మొదలు పెట్టండి మీ పనులన్నీ ఈ క్షణం నుంచే. సో మరొకసారి వచ్చి మనందరి కోసం నియర్లీ 2000 పీపుల్ ఈరోజు ఈ సెమినార్ ని విన్నారు. ఓకే, అందరి జీవితాల్లో కూడా కొత్త వెలుగులు నిండుకోవాలని కోరుకుంటున్నాము. సో మన కోసం వచ్చి ఇంత టైం పెట్టి వండర్ఫుల్ సెమినార్ ని మన కోసం చేసి పెట్టినటువంటి వరప్రసాద్ గారికి, సూర్యకుమార్ గారికి, అవర్ మెంటర్స్ కి మనస్ఫూర్తిగా థ్యాంక్స్ చెప్తూ ఈ ప్రోగ్రామ్ ని ఇంతటితో ఇక్కడికి ముగింపిస్తున్నాం అంతే. మళ్ళీ ఇలాంటివి తిరిగి వస్తూనే ఉంటాయి. ఓకే, నెక్స్ట్ సాటర్డే ఒక మంచి స్పీకర్ తో మళ్ళీ టీమ్ ఎవాల్యుయేషన్ ప్రోగ్రామ్ స్టార్ట్ అవుతుంది. ఇలా అన్ని సాటర్డేస్ మీరు బాగా ఉపయోగించుకుంటే తొందరలోనే వరప్రసాద్ గారి టీచింగ్స్ ని అమలు చేసి ముందుకెళ్ళిపోవచ్చు. సో విష్ యూ ఆల్ ద వెరీ బెస్ట్. ఈ ప్రోగ్రామ్ సక్సెస్ అవ్వడానికి కారకులైన ఈచ్ అండ్ ఎవ్రీ వన్ లీడర్ కి కూడా అభినందనలు తెలియజేస్తూ ఈ సెమినార్ ని మీ బిజినెస్ యొక్క అభివృద్ధి కోసం మరింతగా ఉపయోగించుకోవాలని అందరికీ కూడా అభినందనలు తెలియజేస్తూ